హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మన జీవితంలో అనేక సంఘటనలు, అది అదృష్టమైన సంఘటనలు కావచ్చు, దురదృష్టకరమైన సంఘటనలు కావచ్చు, కానీ వాటి కారణం ఏంటో మనకు తెలియదు. అది గర్భశోకం కావచ్చు, లేదంటే సంతానం లేమి కావచ్చు, లేదు పెళ్ళి కావట్లేదు, ఉద్యోగం దొరకట్లేదు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఎందుకు? వీటి రీజన్ ఏంటో మనకు అర్థం కాదు. కొందరు ఏమంటారు, ఇది గ్రహ దోషం కావచ్చు, గ్రహాల ప్రభావం అంటారు. మరికొందరేమో ఇది నరదిష్టి కావచ్చు అంటారు. ఇంకొందరేమో మీకు ఎవరో చేతబడి చేశారంటారు. ఇట్లా రకరకాల రీజన్స్లో మనకు అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. మరి ఈ చిక్కుముడి ఎవరు విప్పాలి? ఏది కరెక్ట్, ఏది తప్పు తెలుసుకోవాలి కదా. మన జీవితంలో జరిగే వాటిని సరిదిద్దుకోవాలి కదా. అందుకోసం ఇవాళ నాకు ముఖ్యంగా నేను బ్రాండేజ్ చెప్పగలిగి నమ్మకమైన జ్యోతిష్యుడు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారే సుమన్ శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారు, మీరు ఏం చెప్పక్కర్లేదు, మీరు అలా ఫోన్ చేసి గురుగారు నా టైమ్ ఆఫ్ బర్త్ ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని ఒక్క మాట చెప్పండి చాలు. మిగతా మీ కష్టాలు ఏవి ఆయనకు చెప్పుకోక్కర్లా. అత్యద్భుతంగా భూత భవిష్యత్ వర్తమానాల్ని అలా మీ పక్కింట్లో ఉండి ఒక 2-3 నెలలు అధ్యయనం చేసి ఇవన్నీ చెప్తున్నాడని మీకు అనిపించకపోతే నన్ను అడగొచ్చు మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి. అంత నిష్ణాతుడు, అనేక పిహెచ్డీలు, అంటే ఈ జ్యోతిషంలో ముహూర్తాలు కావచ్చు, ఇట్లాంటి రకరకాల టాపిక్స్ మీద పిహెచ్డీలు సాధించిన అరుదైన వ్యక్తి ఆయన, అరుదైన జ్యోతిష్యులు. మరి వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. చాలా సంతోషం నాకు. మరి వారిని అడిగి మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారాలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగుంటున్నాను. చాలా రోజుల తర్వాత. సరే మీరు చెప్పండి గురూజీ, ఇప్పుడు బండి సంజయ్ పరిస్థితి ఏంటి? ఆయన కేంద్ర మంత్రి పదవి ఉంటుందా, పోతుందా? అట్లా కాదండి, వారి వ్యక్తిగతమైన జాతక పరిశీలన చేస్తే బాగుంటుంది కదా. ఓకే. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉంది, వాళ్ళ అబ్బాయి ఏదో నిజాలు ఎవరికి తెలియదు, ఎవరికి ఏది దోషినట్టు అది మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు ఆయన గ్రాచారం బాగాలేదు కావచ్చు, నింద పడుతున్నాడు కావచ్చు, దాన్ని మనం ఏం చేయలేం కదా. అతన్ని జాతకాన్ని విశ్లేషించారా గురు? లేదండి, వ్యక్తిగతమైన జాతకం పరిశీలన జరగలేదు. భగీరథ్ కూడా జరగలేదు, మనకు ఐడియా లేదు. బట్ బండి సంజయ్ జాతక ప్రకారం అంటే గతంలో మనం ఒకసారి అనుకున్నాం కదా, చాలా మంది విషయాలను మనం చర్చ చేశాం కాబట్టి దాకున్న కొంత సమాచారం మేరకైతే మాత్రం పెద్ద పదవి గండం ఉంటుందని అయితే నేను అనుకోనండి. అవునా? పెద్ద పదవి గండం ఉంటుందని అయితే నేను గురువు అంటే మామూలుగా శుభగ్రహమే కదా గురుగారు. మరి గురువు అధిచారంలో ఉన్నప్పుడు ఇన్ని విధ్వంసాలు, ఇంత బీభత్సం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు రెట్రోగ్రేషన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అతిచారం అంటారు. అందరికీ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కొంచెం అంటే నార్మల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే కావాలి. ఒక మనిషి ఒక 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 ఇంతగానం స్పీడ్లో పరిగెత్తితే ఈ డెస్టినీ రీచ్ అవుతారు అనేది ఉంటుంది. అంటే సంవత్సరం పాటు బృహస్పతి ఒక రాశిలో ఉండాలి. కానీ ఇమ్మీడియట్గా ఇంకో రాశిలోకి వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి అంటే ఈయన యొక్క స్పీడ్ ఆఫ్ నేచర్ పెరిగినట్టే కదా ఆటోమేటిక్గా. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగు ముఖం పట్టాలి. పట్టాలంటే మళ్ళీ ఏ స్పీడ్తో రావాలి? మళ్ళీ ఇక్కడికి రీచ్ కావాలంటే మళ్ళీ అదే స్పీడ్తో రావాలి. వచ్చి మళ్ళీ రిమైనింగ్ ఆఫ్ ద టైం స్పెండ్ చేయాలి. సో కొంచెం అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఎవరు ఎంత మంచి వాళ్ళైనా నీ చేసే పనిలో కొంచెం ఇబ్బంది కానీ, కొంచెం అలసట కానీ కొంచెం ఉంటే మనం గయ్యిన అరుస్తామా అరవమా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి బాగా క్లయింట్స్ చెప్పి నేను ఇంటికి పోయినాను. ఇంటికి పోగానే నా కొడుకు వచ్చి వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి వాడేదో కొంచెం నాకు అది అంటే ఇప్పుడు నా కొడుకు మాట్లాడే టాపిక్ నాకు పెద్ద అవసరం లేదని అనుకోండి. నేను నువ్వు ఏంద్రా ఇప్పుడే వచ్చిన కదా ఆఫీస్ నుంచి అని నేను గొప్పడను. ఈ క్షణంలో నేను గొప్పడ్డా అంటే నేను వానికి కొడుకుగా, నేను వానికి శత్రువునా లేకపోతే నేను వాడేనా? సో నేను అనేది ఏంటంటే, అతిచారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళేటువంటి క్రమంలో నక్షత్ర పాదాలను చాలా ఫాస్ట్గా దాటుతూ వెళ్తారు. ఓకే.
అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇవ్వరు ఓకే. ఇవ్వరు సరే. సో మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ వచ్చి మళ్ళీ స్థిరంగా అయితే ఎప్పుడైతే కూర్చుంటారో ఏ నక్షత్రం నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ ఏ నక్షత్రంలోకి అయితే వస్తారో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అచ్చా. ఈ మీన్ టైం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాలు కొంత వ్యక్తిగతమైన జాతకం మీద కూడా ఉంటాయి. అంతేగాని దాన్ని గండాలని ప్రాణగండాలని అనేదో పెద్ద పెద్దగా దాన్ని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అయితే ద్వాదశ రాశులలో మరి అంటే ఈ ప్రశ్న మళ్ళీ అడిగితే మీరు అదే అంటారేమో, అంటే నష్టం కలిగించే రాశులు ఏమైనా ఉన్నాయా? నష్టం కలిగించే రాశులు అంటే వ్యక్తిగతమైన జాతక పరిశీలన ఇంపార్టెంట్. అంటే గోచారం నేను అడ్వైజ్ చేయగలిగేటువంటి రాశులు 2 రాశులు అండి. ఒకటి ధనుసు రాశి, రెండోది వచ్చేసి సింహరాశి. అచ్చా. ఈ 2 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. కారణం ఏంటంటే ధనుసు రాశి వారిది తీసుకోండి, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ఈ డిసెంబర్లో ఈ ఇయర్ ఎండింగ్లో ఏమవుతుంది, రాహు కూడా తృతీయంలో ఉన్న రాహు ద్వితీయంలోకి వస్తున్నాడు, అష్టమ కేతు అవుతాడు. అష్టమ కేతు అపమృత్యు దోషంతో సమానం. ఇన్ని రోజులు కనీసం గురుబలం ఉంది వీరికి, ఇప్పుడు ఆ గురుబలం కూడా పోతుంది, రాహుబలం పోతుంది. రాహుబలం పోవడం వల్ల ఆర్థికంగా కూడా కొంచెం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే రాహు కదా ఇల్యూషన్స్, ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అని వీళ్ళు ఏదో ఊహించుకుంటారు కదా, అవేవి జరగవు. సాయం చేస్తా అన్న వాళ్ళు సాయం చేయరు. సో వాహనపరమైన చికాకులు గండాలు ఉంటాయి, శరీరానికి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, మోసపోతాము, చిన్న చిన్న వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి, మాట పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బృహస్పతి కూడా లేడు కదా, ఆయనతో బృహస్పతి కూడా పోయి అష్టమ స్థానంలోనే ఉన్నాడు కదా, మాటకు విలువ పడిపోతుంది. ఒకప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వింటాడు, ఇప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వినడు, కన్విన్స్ అవ్వడు. సో వృత్తిపరమైన చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ 2 రాశుల వారికి, సింహరాశి వారికి కూడా అంతే, ఇటు అష్టమ శని, సప్తమ రాహు, శరీర స్థానం నందు ఇప్పుడు రేపు కేతు కూడా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ కేతు ఉన్నాడు, రేపు ద్వాదశం నందు ఉన్న గురుబలం కూడా పోతుంది. సో ఈ 2 రాశుల వాళ్ళు కొంచెం వ్యక్తిగతమైన జ్యోతిషులను సంప్రదించి తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఈ 2 రాశుల వాళ్ళు. ఇక మరి పట్టిందల్లా బంగారం అయిపోయి అంటే నెలలోనే కోటీశ్వర్లు అలా కాకుండా మంచి జరిగే గ్రహాలు ఇవి అట్లా ఏముండదండి. ఒక గ్రహం మారినంత మాత్రాన అమాంతంగా వీళ్ళ లైఫ్ టర్న్ అయిపోయి కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ సంవత్సరం లైఫ్ కి టర్న్ అయ్యేటువంటి ఒక రాశులకి సంబంధించి నేను చెప్పాను. నేను 3 రాశులు టర్న్ అప్ అవుతాను. ఒక 3 రాశుల వారు వాళ్ళ వాళ్ళ జీవితాలలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఎవరెవరికి అంటే ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శరీర స్థానంలో ఒక బృహస్పతి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మాటకు విలువ పెరుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓకేనా, అనుకున్న పనులు సాధించుకుంటారు. ఎప్పటి నుంచో చేసిన ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకు ఒక మంచి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆ హోదాని కానీ ఆ గౌరవ మర్యాదలు కానీ ఎంజాయ్ చేస్తారు. రెండవది వృశ్చిక రాశి వారు, నవమ స్థానంలో బృహస్పతి రావడం వల్ల ఏమవుతారంటే గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటారు వాళ్ళు. సో ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళ లైఫ్ సాగేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు, కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి, సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో గతంలో చేసినటువంటి యొక్క పొరపాట్లను ఫస్ట్ మెయిన్గా ఏంటంటే గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు, దానివల్ల ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. మూడవ రాశి వచ్చేసి మీన రాశి. ఈ రాశి వారికి ఏంటంటే మంచి ఛాలెంజింగ్ పెరుగుతుంది. అంటే నీతోడు కాదురా ఇది అన్నాం అనుకో, చెల్లేదు మనం ఇది ఏందో చేసి చూపించాలి అనే కాంక్ష వీళ్ళలో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళు కొంచెం గుప్తంగా చాలా సైలెంట్గా ప్లానింగ్స్ చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారు. అంటే డెవలప్మెంట్కే పాజిటివే, నెగిటివ్ గురించి నేను చెప్పట్లేదు, పాజిటివే. కాకపోతే మీనరాశి వారు కొంచెం జన్మశని ఉంటుంది కాబట్టి కొంచెం వాహనాలు నడిపినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి, చెడు వ్యసనాల దూరికి పోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి కూడా బాగుందన్నారు లేదా సార్? సప్తమ గురువు మకర రాశి కూడా బాగానే ఉంటుంది. 3వ ఇంట శని మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు, చేసే పనులు బాగుంటాయి, ఇంట్లో శుభకార్య నిర్వహణ ఉంటుంది, భూగృహ వాహన యోగాదులు కలిసి వస్తాయి. సో మకర రాశి కూడా 7th లో గురువు. ఎవరైనా విద్యార్థులు వీసా ప్రయత్నాలు చేశారనుకోండి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి శుభవార్త వింటారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. అలా వ్యక్తిగతమైనటువంటి కొన్ని రాశులు ఉన్నాయి, అలా అట్లేం లేవు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పను, ఇలా చెప్పేవాడిని కూడా నేను విమర్శిస్తాను కదా, పుట్టినల్లా బంగారం 100 కోట్లు సంపాదిస్తారు ఇలాంటిది అయితే నేను చెప్పాను. అవన్నీ ఉట్టి అభూత కల్పనలు లేండి, అది ఏదో తమ్నేలుగా అట్రాక్టివ్ కనబడడానికి. మీకు చాలా సార్లు కూడా చెప్పానండి. అవును, ఇప్పుడు ఒక చదువుకొని ఒక సిస్టమ్ ప్రకారంగా జ్యోతిషం చెప్పే వాళ్ళము ఇక్కడ కూర్చొని ఏది పడతారు నిరాధారంగా మాట్లాడిపోతే
పబ్లిక్ నన్ను అడగరు కావచ్చండి, కానీ నా తోటోళ్ళు నా అయ్యో. బ్యాచ్మేట్స్ అడుగుతారు కదా. సార్ ఇప్పుడు నేను నన్ను పిహెచ్డి నన్ను చేశాను, నన్ను గట్టిగా వేసుకుంటారు. ఇప్పుడు నా బ్యాచ్మేట్స్ కూడా నన్ను అడుగుతారు అంతే కదా, కదా, అవును. ఏం నువ్వు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాను, నువ్వు ఒక చదువుకున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అని వాళ్ళు నన్ను కూడా తిడతారు కదా. కరెక్ట్ రైట్ గురూజీ. ఇంకొక అతి ప్రధాన సమస్య అంటే నేను కూడా ఫీల్ అవుతాను ఈ విషయంలో, నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా. నరదిష్టికి నల్లరాలైనా పట్టపట్ పగిలిపోతే అంటారు. దీన్ని ఎట్లా కనిపెట్టాలి గురూజీ? నాకు దిష్టి తగిలింది, పలానా వాళ్ళకి దిష్టి తగిలింది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నరదిష్టి అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు కదా. మీరు కూడా మంచి అవును. రెగ్యులర్ గా యూజ్ అయ్యే Yes, క్వశ్చన్ మీరు ప్రతి వేశారు ఒక్కరికి కదా. తెలియాల్సింది ఇది, సో అవును. ఏం లేదండి, నెగిటివ్ వైబ్రేషన్స్ ని మనం నరదిష్టి కింద తీసుకుందాం. అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎలా ఉంటది అది అంటే, ముఖ్యం. ప్రతి మనిషిలో ఒక డివైన్ పవర్ ఉంటుంది. మనం జనరల్గా మన వాడుక భాషలో దాన్ని అరా అనేటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం. అవును, మన అవును. తేజస్సు. అవును. మీరు ఏదన్నా ఒక దేవుడి ఫోటో కానీ ఏదైనా చూడండి, వెనక ఇట్లా ఒక లైట్ ఉంటుంది, Yes. ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఎన్లైటన్మెంట్ అంటూ ఉంటాం మనం కదా. అలా ప్రతి మనిషి చుట్టూ ఒక రకమైనటువంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకేనా? ఎందుకంటే ఆటోమేటిక్గా మాట తీరు ప్రవర్తన ఆహార్యాన్ని బట్టే మనము ఒక్కొక్కసారి మాట్లాడడం కూడా ఉంటుంది. ఒక మంచిగా చక్కటిగా ఉన్నారు అనుకోండి, తప్పేముంది, ఒక అమ్మాయికి చక్కగా అందంగా కనపడుతుంది చూడరా, చూస్తారు. ఎవరైనా చూస్తారా? మాట కూడా ఒక్కొక్కసారి అంటాం, ఇంత చక్కగా ఉంది అమ్మాయి అంటాం, అవునా కదా. అలాగే ఎవరన్నా ఒక గురూజీ మంచి ఇట్లా రుద్రాక్షమాలను మంచిగా బొట్లు పెట్టుకుని ఉంటే మనకు తెలియకుండానే ఇట్లా 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 వంగి మనం మాట్లాడతాం. ఇది ఎలా డిఫైన్ అవుతుంది అంటే, మన కన్ను మనం చూసే విధానంతో మన బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ తీసుకుంటాం. ఇది సైన్స్. ఓకేనా? దీన్ని ఇంకొంచెం అర్థమయ్యే భాషలో చెప్తాను. మన ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అని అంటే, మనకంటే ముందు మన ఇంట్లో ఉన్నటువంటి పశుపక్షాదులు గుర్తుపడతాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనకంటే వాళ్ళు ముందు టైం ట్రావెలింగ్లో ఉంటారు. ఒక చెట్టు సడన్గా మన ఇంట్లో ఉన్న చెట్టు ఎండిపోయిందంటే, మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య అవడం అన్న జరుగుతుంది, ఒక దుర్ఘటన జరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతుంది. అది ఆటోమేటిక్గా అది ఇండికేట్ చేస్తుంది. అది శకున శాస్త్రం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి జంతువు కూడా అంతే, అది రోగాన బారిన పడుతుంది. ఎందుకంటే యజమానికి వచ్చే గండాన్ని అది తీసేసుకుంటాం. మీరు శకున శాస్త్రంలో కూడా పిహెచ్డి చేశారు కదా? అంటే ఇక అయిపోలేదు, ఇంకా రన్నింగ్ లో ఉంది. 3 years అయింది, ఇంకా కొంచెం రీసెర్చ్ అంతా ఉంది ఇంకా. అంటే మనకంటే ముందే ప్రకృతి పసిగడుతుంది మన భవిష్యత్తు. సో అలా ఇండికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నుంచి వచ్చేటువంటి నెగిటివ్స్ మనం అర్థం కాక ఈ భాషను మనము నరఘోష దిష్టి అనే పదం మనం వాడుతూ ఉంటాం. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఒకటి ఎలా నివారణ చేసుకోవాలి, 2 విషయాలు. వీలైతే ఇంట్లోనే చేసుకునేది. నేను ఎప్పుడైనా మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయంటే చెప్తున్నాను, చెట్టు ఎండిపోతుంది. అంటే ఒక సీజన్ తోటి సంబంధం లేకుండా ఏ చెట్టు అయినా కానీ, ఈ చెట్టు ఆ చెట్టు అని నేను చెప్పట్లేదు, ఏ చెట్టు అయినా అది ఎండిపోతున్నది, మంచిగా చక్కగా నీళ్లు పోసి సూర్యరశ్మి కింద ఉన్నా కూడా అది ఎండిపోతుందంటే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అర్థం. 2వ పాయింట్, గాలి లేకుండా ఏమి లేకుండా గ్యాస్ స్టవ్ అమాంతంగా ఆఫ్ అయిపోయింది అనుకోండి. సరే, అఫ్కోర్స్ అందులో ఏమైనా గ్యాస్ అయిపోతే దాని గురించి నేను చెప్పట్లేదు. గ్యాస్ సిలిండర్ నిండు ఉండి ప్లగ్ కరెక్ట్గా ఉండి సడన్గా మీకు గ్యాస్ ఆగిపోయింది అనుకోండి, అక్కడ ఎలాంటి ఎయిర్ ఫ్లో లేకుండా సడన్గా ఆగిపోయింది అనుకో, ఇట్స్ ఏ ఇండికేషన్. అగ్ని ఆరడం ఇండికేషన్, గుర్తుపెట్టుకోండి. నా చేతిలో 2-3 సార్లు అయింది గురుజీ అట్లా. అది ఇండికేషన్, ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉందని అర్థం. 2వది, ఇంటి యజమానులు పిల్లలకు కాదు, ఈ నుదుటి మీద నలుపెక్కుతుంది అనుకోండి, అంటే ఏజ్ వైజ్ ట్యాన్ అనో లేకపోతే మీరు పిగ్మెంటేషన్ అని నేను చెప్పట్లేదు, ఒక రకమైనటువంటి నలుపు లెక్క కనపడుతుంది అంటే అది నెగిటివ్. గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి రాగానే, బయట నుంచి ఇంట్లోకి రాగానే 1-2 నిమిషాలు మన మీదకి ఏదో ఒక ఆవహించినట్టుగా, ఏదో ఒళ్ళంతా బరువెక్కినట్టుగా అనిపించిందంటే దిష్టి ఉన్నట్టు. 2వది, మంచిగా పడుకొని లేచినాం, మనకు నిద్ర రావటం లేదు, అయినా కూడా మన ఇంటికి ఎవరో వచ్చిపోయారు, లేదా మనమే ఇంకోళ్ళ ఇంటికి నుంచి పోయేసి వచ్చినాము, ఆవలింతలు వస్తున్నాయి, ఈ దవడ నొప్పిలేస్తుంది, ఈ కనుబొమ్మలు గుంజుతున్నాయి అంటే అది గుర్తుపెట్టుకుంటే అది నెగిటివ్. మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఓకేనా? సందర్భం లేకుండా మన కాళ్ళు అరచేతులు గులగుల పెట్టినాయి అంటే కూడా, గోకినట్టు అవుతుందంటే కూడా
మనకి ఎలాంటి అంటే హెల్త్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది కూడా నెగిటివ్ ఇండికేషన్ ఓకేనా. సో రెండవది సందర్భం లేకుండా మన ఇంట్లోనే మనని చూసే మన కుక్కలు అరుస్తున్నాయి అనుకోండి. మన ఇంట్లో కుక్క ఉంది, పెట్ డాగ్ ఉంది, అది అరవది మనం చూసి ఉత్తానే దానికి ఆకలి అయినప్పుడు అది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అరుస్తుంది. అసలు అన్నానికి కాకుండా దీనికి కాకుండా ఊరికేనే మనం బయట నుంచి రాగానే మనం దాన్ని కొంచెం ముద్దాడిన తర్వాత అయినా కూడా అది మనం వచ్చి చూసి రిపీటెడ్గా అరుస్తుంది అంటే మన మీద నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు చెప్తాం. మన ఇంట్లో చేసుకునేటి అది పెద్ద విషయం ఏం కాదు. గురుజీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఆత్మలు దయ్యాల గురించి చెప్తున్నారా? అది పెద్ద సబ్జెక్టు. నేను ఆత్మలు గీత్మలు చేతబడులు గీతబడులు అంటే ఇప్పుడు ఏం లేదు ఇక. అట్లా కాదండి, ఏదైనా నెగిటివ్ అండి. ఏదైనా నెగిటివ్, అది పెద్ద విషయం లేదు. ఓకేనా. రెండో మీకు ఫస్ట్ చెప్పేటువంటి ఇండికేషన్ చెప్తా. ఫస్ట్ నివారణ పద్ధతులు చెప్తా ఒక్కొక్కటిగా. మనకి అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం ఒకటి ఎప్పటికప్పుడు నీట్గా తుడిచిపెట్టుకోండి. అద్దం ఒకటి నీట్గా తుడిచిపెట్టుకోండి. సెకండ్ పార్ట్, ఖచ్చితంగా మీరు వంట వండేటువంటి పదార్థాలలో కానీ స్నానం చేసేటువంటి ఒక బకెట్ కానీ ఊరికే వాటర్ ఏదైనా పెట్టదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇత్తడి వస్తువులను వాడండి. ఎందుకంటే మనం గంగాలు అలానే వాళ్ళం, ఖచ్చితంగా ఇత్తడి ఉండేది. అది కూడా ఒక సైంటిఫికల్ రీజన్. అది నెగిటివ్ వైబ్రేషన్స్ని తీసుకుంటుంది. ఓకేనా. ఇది రెండవది. మూడవది శంకు ఉంటుంది కదా, శంకు ఊదడానికి ప్రయత్నం చేయండి. శంకు ఊదడం చేయండి. శంకు ఏంటిది, దీనికి ఉన్నటువంటిది ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మీరు గమనించండి, శవాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు కూడా శంకు ఊదుతాం. శంకు ఎందుకు ఊదుతారు తెలుసా? ఈ చనిపోయినటువంటి శరీరం మీదకి రకరకాల ఆత్మలు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడి నుంచి ఆ శ్మశానానికి వెళ్ళేలోపు ఈ చనిపోయినటువంటి దాని మీదకి వెళ్ళి ఆ యొక్క ఆత్మ తిరగడం వలన మిగతాయి కూడా వచ్చి ఆక్యుపై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. శంకు ఊదినప్పుడు ఏమవుతుంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ ఏ ఆత్మ లోపలికి రానియదు. సో ఇంట్లో ఎవరైనా శంకు ఊదారనుకోండి, రోజుకు పొద్దున పూట సాయంత్రం పూట శంకు ఊదండి, మీకు ఆటోమేటిక్గా నెగిటివ్ వైబ్రేషన్స్ అమాంతంగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఇది ఒక సూత్రం. చక్కగా ఊదు వేసుకోండి, మంచి ఊదు వేయండి బొగ్గులలో. ఈ ఊదు ధూప్కి స్టిప్స్గా ఊదు అన్నట్టు చెప్పట్లేదు, చక్కగా బ్రహ్మాండంగా ఊదు వేయండి. ఆ ఊదు వేసినప్పుడు ఎర్రటి కొంత పచ్చిమిరపకాయ వేయండి, ఒక్కటే, బాగా కాదు, ఒక్కటి వేయండి సరిపోతుంది. ఇదొక పరిష్కారం. ఇంకోటి, ఒక నెల రోజులకు ఒకసారి, వన్ మంత్కి ఒకసారి మీరు ఏం చేయండి అంటే, ఏదైనా ఒక గుమ్మడికాయని తీసుకొని, మంచి గుమ్మడికాయని తీసుకొని దాని మీద కొంచెం కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించి ఒక్కసారి ఆ గుమ్మానికి ఒకసారి ఒక 3 సార్లు ఇటు 3 సార్లు రివర్స్ తిప్పేసి మీరు ఆ అగ్నిని పక్కకు పడేసి గుమ్మడికాయ కొట్టి పెట్టేయండి, లేదా మీ ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టండి. ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. ఓకేనా. ఇంకొకటి డమరుకం ఉంటుంది కదా, ఆ డమరుకం కూడా మీరు పొద్దున సాయంత్రము మీరు ఇంట్లో ఒకసారి 2 నిమిషాలు అట్లా మీరు డమరుకాన్ని మీరు ఇది చేస్తే కూడా ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమున్నా కూడా పోతాయి. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తా వినండి. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ అనుకోండి, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, ఇది ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనము ఈ డోర్స్ మనం జనరల్గా ఏం చేస్తామంటే, బెడ్రూమ్ డోర్స్ మనము తీసి క్లోజ్ చేయం, వాటిని వదిలేస్తాం. ఎందుకంటే మనం ఆ రూమ్ల నుంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లోకి తిరుగుతూ ఉంటాం కదా. మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతుందో మ్యాక్సిమం ఆ డోర్ క్లోజ్ చేసే పెట్టండి. అది తీర్చి పెట్టకండి. ఎందుకంటే అక్కడ జనరేట్ చేసిన ఆ నిరుతి అనే ఒక రాక్షసుని సంహరించి నైరుతి మూలలో మా అమ్మవారు స్థిరలక్ష్మి వెలిసినటువంటి స్థలం కాబట్టి, అదే వాస్తవంగా కూడా దాన్ని క్షయణ మందిరము అంటారు. శయన మందిరము అని అంటారు వాస్తవంగా. మనం జనరల్గా మన ఇంట్లో ఒక దేవుని గుడికి ఎంత విశేషమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో, పడగది కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు తీసి పెట్టకూడదు. మనం రాత్రి పడుకున్నాము, పొద్దున మనం లేచి కాలకృత్యాలు తీసుకున్నాము, సరే ఇప్పుడు దరిద్రం మన ఇంట్లోనే బాత్రూమ్ లాంటివి పెట్టుకున్నాం కాబట్టి దరిద్రం, అది ఏం చేయలేము. దానికి ఆ స్నానం గీనం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి మనం హాల్లోకి వచ్చేసినామంటే 90.99% మీరు మళ్ళీ తిరిగి బెడ్రూమ్లో వెళ్ళకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేయండి.
ఓహో. ఆ. బెడ్రూమ్లలో పోయి అన్నాలు తినకండి, ఉమ్. బెడ్రూమ్లలో పోయి ఆఫీస్ పనులు చేయకండి. ఉమ్. ఓకేనా? బెడ్రూమ్ డోర్ ఇమ్మీడియట్గా డోర్ క్లోజ్ చేయండి. మీ పని అయిపోయింది కదా, డోర్ క్లోజ్ చేసేసేయండి అంతే. ఓకే. ఎందుకంటే ఈ ఈ హాల్లో వీళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా ఒక మంచి పవర్ జనరేట్ చేసేటువంటి ఒక స్థానాన్ని కూడా ఖరాబ్ చేస్తాయి. అచ్చా అచ్చా అచ్చా. అంటే డిఫాల్టెడ్గా కూడా మన నైరుతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ ఏదైతుందో రోజు మన ఇల్లును క్లీన్ చేస్తుంది. ఉమ్. పాజిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో ఉంటుంది, ప్రతిదీ నెగిటివే కాదు. అదిలేనా. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే నైరుతిలో ఉంటుంది. అచ్చా అచ్చా అచ్చా. ఓకేనా? సో నైరుతిని మనం అనవసరంగా మనము సరైనగా యూటిలైజ్ చేయలేదనుకోండి, ఓకే. అది మన నుంచి పాజిటివ్ ఎట్లా వస్తుంది? ఓకే ఓకే. ఇదొకటి. రెండవది ఇంకొంచెం అంటే ఈ నెగిటివిటీలోనే ఇంకొంచెంగా మాట్లాడదాము. అంటే ఈ చేతబడులు గిత్తబడులు ప్రయోగాలు నేను అనట్లేదు, అది పెద్ద టాపిక్. అది కరెక్ట్. అదేదో మనం చదువుకున్న వాళ్ళ లెక్క మనం బిహేవ్ చేయాలి కాబట్టి అట్లా మాట్లాడలేము. బట్ ఈ రెగ్యులర్ రొటీన్ నెగిటివిటీ కంటే దాని మోతాదు కొంచెం ఎక్కువ ఉందని అనుకోండి. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏంటంటే ఇంటి ముంగట ఏదైనా మనం చపాతీయో లేదా రైసో ఏదన్నా ఒకటి మనం పండ్లో ఏదన్నా ఆవుకు పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే. ఓకేనా? ఆవు తిన్నది అనుకోండి, మీ ఇంట్లో ప్రయోగం లేనట్టు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే మీ ఇంట్లో ఎలాంటి అంటే ఓర్చుకోలేనటువంటిది ఏం లేదని. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీస్ అన్ని అరే మనిషి అన్నోనికి ఉంటుందండి, పాజిటివ్ తోటి ఉంటుంది, నెగిటివ్ తోటి ఉంటుంది, దాన్ని లేని మనిషి అంటూ ఉండడు. అర్థమవుతుందా? సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంకొంచెం అంటే ఓర్చుకోలేని నెగిటివిటీ ఉండి ఎప్పుడు ఉన్నదని అర్థమవుతుంది అంటే ఇక్కడ అర్థం. ఓకే. అర్థమవుతుంది. ఆవు ముట్టలేదంటే ఆవు అన్నం తిన్నది ఏం కాలేదు, తినకుండా అదే ఆవు మళ్ళీ వచ్చి మనం పెట్టినాం, ఇవాళ నేను పెట్టిన 10 రోజుల తర్వాత నేను మళ్ళీ పెట్టిన, ఈ అప్పుడో ఇప్పుడో వచ్చి తినిపోయే ఆవు ఆ 10వ రోజు అది తినలేదు అని అంటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో నెగిటివ్. ఎందుకంటే మనకు కనపడవు కానీ భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఆవుకు దర్శనమిస్తాయి. అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు మనకంటే ముందే అవి పోయి ఆవహిస్తాయి. కాబట్టే గోప్రవేశము గురుప్రవేశము తర్వాత చేసేదే గృహప్రవేశం. అందుకే ఫస్ట్ ఆవును తీసుకొని వెళ్తారు. ఆవు తర్వాత ఎవరు వెళ్ళాలి అంటే మీరు గురువుగా భావించేటువంటి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాలి. ఓకే. అర్థమవుతుందా? కాకపోతే ఈ ప్రతి ఇంటికి ఒక గురువు ఉండాలని ఏం లేదు కాబట్టి ఈ ఆడబిడ్డని కంటే ఎవరు మన ఇంటి మంచి కోరేదని చెప్పి ఆడబిడ్డను వీళ్ళు తీసుకువెళ్ళడం సాంప్రదాయంగా అయింది. అసలు యాక్చువల్గా ఫస్ట్ తీసుకెళ్లాల్సింది ఎవరు అంటే గోవును, సెకండ్ వెళ్ళాల్సింది ఎవరంటే గురువు. గోప్రవేశము గురు ప్రవేశము తర్వాత చేసేదే గృహప్రవేశం. అట్లా. సో ఆవు పసిగడుతుంది అట్లా. సో ఇంకా ఒకవేళ మీకు ఇదంతా కాదండి, మాకు ఇవన్నీ తెలియదు, ఇది శంకు ఊదలేము, ఈ డమరకాలు లేవు, ఈ ఊదేసుడు లేదు, ఈ అంత ఏదేదో చెప్పకండి మాకు, ఏం చేయాలి అని అంటే ఏం లేదండి, మీ ఇంటికి నెలకోసారి ఏదైనా ఒక ఆవును తీసుకొని వచ్చి అట్లా ఆవును అట్లా తిప్పి ఇంట్లో తీసుకెళ్ళిపోండి. ఏం కాదు, బ్రహ్మాండంగా అయిపోతుంది. సూపర్. అందుకే పూర్వం అండి ఆవు లేని ఇల్లు లేకపోయేది. అవును, వాస్తవంగా. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, దౌర్భాగ్యం, అవకాశం లేదు. ఇంకోటి అపార్ట్మెంట్లు అయినాయి, ఆవులు పైకి ఎక్కలేవు, ఇదొక దౌర్భాగ్యం. ఇంకోటి గురించి చిన్న పిల్లల మీద కూడా ఈ నరఘోష ఉంటే దాన్ని ఎట్లా తీసేయాలి గురించి? చిన్న పిల్లల విషయంలో ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అంటే జనరల్గా ఈ బయట ఉన్నటువంటి స్త్రీలకి. ఎందుకంటే వాళ్ళు చెడు రక్తాన్ని విడిచిపెడతారు కాబట్టి ఆ చెడు రక్తాన్ని పీల్చుకునేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి కాబట్టి అవి పీల్చుకుంటాయి, సక్ చేస్తాయి కాబట్టి దాని పేరు పిచాచం. అది పీల్చుకుంటది కాబట్టి దాని పేరు పిచాచం. పిచాచం అంటే ఏంటంటే పీల్చుకుంటది. సో ఆ రక్తాన్ని పీల్చుకునేటువంటి కొన్ని దుష్టశక్తులు ఉంటాయి అనేది ఒక ఇది. సరే, దాన్ని మనం నెగిటివ్ వైబ్రేషన్ అనుకుందాం మన. సో అయితే ఎవరికి ఉంటుంది అంటే గర్భిణీ స్త్రీలకి, తర్వాత మెన్సెస్ సైకిల్లో ఉన్నటువంటి ఆడవారికి, తర్వాత చిన్న చంటి పిల్లలకి, 3 ఏళ్ల లోపు పిల్లలకి ఎక్కువగా ఇది తగలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఏమన్నా రెమెడీ ఆ పిల్లల విషయంలో? చిన్న పిల్లల విషయంకి అయితే ఒక మంచి రెమెడీ చెప్తానండి. ఖచ్చితంగా ఎరుపు రంగు ముల్దారం కట్టాలి. ఎరుపు రంగు. ఇప్పుడు కాళ్ళకు ఆడపిల్లైనా పర్లేదు, లేదు మగపిల్ల వాళ్ళకు చెప్తాను. ఆడపిల్లలకి ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా అరికాలకు కాటుక పెడతారు. ఆడపిల్లలకు అరికాలకు కాటుక పెడతారు. మగపిల్ల వాళ్ళకి ఎర్రటి ముల్దారం వేయాలి.
3 సంవత్సరాలలో. అచ్చా, అంతే. రైట్ గురూజీ. ఇంకొకటి, చాలామంది మంచి వ్యాపారం సూపర్గా నడుస్తుంటుంది, దుమ్ము లేపుతుంటారు, సక్సెస్లో ఉంటారు, కానీ ఒక ఫైన్ మార్నింగ్ టబాక్మని పడిపోతారు, వ్యాపారంలో దివాలా తీసేస్తారు. దీనికి కూడా నరదిష్టే కారణమా? దీనికి నరదిష్టికి ఏం సంబంధం లేదు, తప్పది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాన్ని మనం దానికే ముడిపెట్టి చెప్పకూడదు కదా. ఓకే. సరే తను వ్యాపారంలో ఇప్పుడు సక్సెస్ అయ్యిండోనంటే ఏమనాలి అప్పుడు? సరే ఓకే, దివాళా తీసిండు కాబట్టి నరఘోష నరదిష్టి అందాం. సక్సెస్ అయిన దానికి కారణం ఏంటి అంటే అద్భుతమైన ఏదో డివైన్ పవర్ వచ్చిందా? అట్లా కాదు కదా. వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ వ్యాపారం పెట్టిన స్థలం ఒకటి ఉంటుంది, అది ఏం వ్యాపారం, అది వాళ్ళ జాతకంలో యోగ్యతలను బట్టి చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. బట్ వ్యాపారస్తులకు మాత్రం అంటే రోజువారీగా గల్లాలో పైసలు పడేటువంటి ఒక వ్యాపారస్తులకు మాత్రం ఒక మంచి సీక్రెట్ చెప్తా. ఇది చాలా వరకు మార్వాడీస్ పాటిస్తారు, మిగతా వాళ్ళు కూడా పాటించడం మంచిది. ఒకటి ఏంటిదంటే, ఇవాళ గల్లాల పైసలు పడ్డాయండి, ఎంత కష్టం వచ్చినా మంచిదే, గల్లాల పైసలు నిద్ర చేయించాలి, అందులోకెళ్ళి రూపాయి కూడా తీసి వాడద్దు. ఓకే. ఎన్ని రోజులు నిద్ర చేయించాలి? అదే రోజు నిద్ర చేయించాలి. అదే రోజు నిద్ర చేయించాలి. ఇప్పుడు లేదండి మీకు ఇంకొంచెం చెప్తా. ఓ బంగారం షాప్ ఉన్నది, ఇవాళ కౌంటర్లోకి 5 లక్షలు పడ్డాయి కౌంటర్లో. ఈ 5 లక్షలు వీలైతే మంచి తిజోరీ ఉండి సెక్యూరిటీ ఉంటేనేమో షాపులనే ఉంచండి 5 లక్షలు, ఓకేనా, నిద్ర చేయించండి. లేదా ఇదే 5 లక్షలు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి, నిద్ర చేయించండి. అంతేగాని ఇవాళ ఒకళ్ళకి పద్దు కట్టేది ఉన్నదని చెప్పి 5 లక్షలకి వెళ్ళి తీసి పద్దు కట్టక. ఇప్పుడు అన్ని ఆన్లైన్ పేమెంట్ లేదు. సరే ఓకే, పర్వాలేదు, నేనే బ్యాంకులో నిద్ర చేయించొచ్చా అని అడగడం. మీ ఎంతో అంత కౌంటర్లు అయితే పడతాయి కదా, మరి అసలు పడకుండా అయితే ఉండవు కదా. ఏ వ్యాపారమైనా అసలు పడకుండా అయితే ఉండవు కదా. ఆ పడ్డ పైసను ఇవాళ వినియోగించకండి. ఓకే ఓకే. ఇవాళ వినియోగించకండి, రేపు వినియోగించండి, ఇవాళ నిద్ర చేయించనియండి. ఒకటి, ఎంత కష్టం వచ్చినా ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నా అమావాస్య రోజు మాత్రం పైసలు జీతాలు ఇవ్వకండి. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో అందులోకెళ్ళి పైసలు వినియోగించకండి అమావాస్య రోజు కంపల్సరీ, ఓకేనా. రెండవది, చాలామంది ఏం చేస్తారంటే శుక్రవారం పూజలు అలవాటు ఉంటుంది చాలామంది షాప్స్లలో. శుక్రవారం రోజు మంచిగా పటాలను కడిగి బొట్టు పెట్టి అగరబత్తులు చూపించడానికి ఒక అలవాటు ఉంటుంది. యాక్చువల్గా అసలు లక్ష్మీవారం అంటే గురువారం అండి, శుక్రవారం కాదు, శుక్రవారం కాదు. ఓకే. సో అదేదైనా చేయదలుచుకుంటే గురువారం చేయండి, ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది. రెండవది, దయచేసి మళ్ళీ ఈ వేదిక ద్వారా నేను కొంతమందికి చెప్పేది ఏంటంటే, ఇవాళ పూలదండ వేశారనుకోండి మీ షాప్లో ఉన్న పటానికి, దయచేసి రేపు పొద్దున తీసేసేయండి. ఓకే. అసలు వేయకండి దండ, అసలు దండనే వేయకండి. లేదు వేయాలని మీ మానసికంగా మీరు తృప్తి పడ్డారు అనుకోండి, ఇవాళ దండ వేస్తే రేపు పొద్దునకి తీసేసేయండి. పాచిన దండ ఉంచకూడదు, అస్సలకే మంచిది కాదు. వేయకపోయినా పర్వాలేదు, వేస్తే మాత్రం తెల్లారి ఇమీడియట్గా తీసి పడేయండి. రైట్. ఇంకోటి గురించి, 35-40 ఏళ్ళు వస్తున్నాయి గురించి, పెళ్ళిళ్ళు కావట్లేదు ఎవరికి, ఏంటి జాతక సమస్యల, అది కాలదోషమా, ఏం నాకు అర్థం కావట్లేదు. నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన కదా, మనకు మన దరిద్రానికి మన చండాలంగా మనకు ఒక రోగం పట్టింది మనకి. ఆ రోగం పేరు సాఫ్ట్వేర్. ఆ వృత్తి ఎప్పుడైతే మన జీవితాలకు వచ్చిందో, ఎప్పుడైతే పైసకు విలువ లేకుండా 20,000, 30,000, 40,000, 50,000 జీతాలు, లక్షల జీతాలు ఎప్పుడైతే అయినాయో, అదే మన పతనానికి ఫస్ట్ దారి తీస్తుంది. ఎందుకంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లలో బతకడానికి అలవాటు పడతాను లేవని వాడు. ఎందుకంటే ఒకప్పుడు లేటుగా పెళ్ళి అయితే ఎవరికి అయ్యేది అంటే ఒక డాక్టర్లకే అయ్యేది. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు చదివి అవుట్ సర్జన్ అయిపోయిన తర్వాత ఓ పీజీ కొట్టడానికో దానికో దీనికో అయితే 27-28 ఏళ్ళకు వాళ్ళకి దాకా పెళ్ళిళ్ళు కాలేదనడానికి అర్థం ఉండే. ఇప్పుడు ఎంత దరిద్రం అయిపోయిందంటే 30 ఏళ్ళకు ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేస్తే బిడ్డ ఇక చాలు ఇప్పటికి 30కి వచ్చినావు అంటే ఏంటి మరి అసహ్యంగా 30కే పెళ్ళి అంటారు ఏంది అని పేరెంట్స్ని మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు. 30 ఏళ్ళకు ఏంది ఇంతనే టార్చర్ చేస్తాను, 30 ఏళ్ళకే పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తాను అంటే వీళ్ళేదో 70-80 ఏళ్ళు బతుకుతారని అనుకుంటాను. తెలియదు సగటు ఆదాయం నాకు తెలియదు. యాక్చువల్గా వాళ్ళ ఒక ఫాల్స్ ఇదిలో ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానంత దరిద్రం ఇంకోటి. అసలు గ్రహాల యొక్క ప్రభావాల మీద పడుతుందని అది ఒకటే అనుకుంటాను. రెండోది ఏంటంటే మన జీవన విధానం అట్లా మారిపోయింది కదా, దరిద్రంగా మారిపోయింది కదా వాస్తవంగా.
అంటే జాతక దోషాలు ఏం కాదు. ఉంటది, జాతకంలో కూడా ఉంటది, ఓకే. జాతకంలో కూడా ఉంటది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ఈ వేదికల్లో మాట్లాడితే కొంచెం గలీజ్గా ఉంటది. అయినా పర్లేదు మాట్లాడతా. ఇప్పుడు నాకు అంతే కదా. తిడతారు కావచ్చు, ఏమని ఏదేమన్నా తిడతారు, కానీ తిడతారు. ఈ చండాలంగా ఈ లివింగ్ రిలేషన్షిప్స్ వండుకుంటా అంటే ఏమన్నా అనుకోండి, ఏదన్నా కానీ ఏంటంటే నిర్మమాటంగా అయితే మీరు మాట్లాడతా, గురువు అని తిట్టాలి వాళ్ళని. నేను మాట్లాడతా ఏదైనా కానీ. అది. ఏ వయసులో జరగాల్సిన కార్యక్రమాలు ఆ వయసులో జరగాలి కదా. అవును. నేను ఏమంటున్నా అంటే ఒక 25-26 ఏళ్ళు చేతి నిండా పైసలు సంపాదించే కొడుకు నేను బెంగళూరులో నేను ఉంటానా అంటే ఒక అమ్మాయితోటి కూడా పోయి ఉంటాడు, మాట్లాడుకొని ఆధార్ కార్డులు ఇస్తాను, సుప్రీంకోర్టు చెప్పింది ఏం లేదు, మేజర్ అయితే సరిపోతుంది, ఏం అబ్జెక్షన్ లేదని చెప్పని పైసల కోసం కిరాయిలకు ఇచ్చడానికి తయారులైనాయి కదా. హైదరాబాద్లో, బెంగళూరులో, కలకట్టాలో, బాంబేలో తయారైనవి కదా. అంటే కొంచెం దయచేసి నెగిటివ్ కామెంట్స్ కింద పెడతారేమో, అయినా పర్లేదులే. కానీ ఏంటంటే ఒక విచ్చలు విడతనం అయిపోయింది కదా. ఇప్పుడు విచ్చలు విడతనం అయిపోయింది కదా. అరే నువ్వు చక్కగా ఒక పద్ధతిలో సంసారం చేసుకొని పురాణం కనరా అంటే వీడు వ్యక్తిగతమైన ఆలోచన విధానం ఏంటంటే ఏమైతే అని తిరా ఆ సుఖాన్ని నేను పొందుతాను కదా అనే ఒక చండాలమైన ఆలోచనలలో ఉన్నారు. కరెక్ట్. ఈ పదవి ఎందుకు చెప్తాను తెలుసా? ఒక 15 రోజుల కింద నాకు ఒక క్లయింట్ వాళ్ళ అబ్బాయితో ఆర్గ్యుమెంట్ అయింది. వాడు నాకు తెలిసి బహుశా ఇంటర్వ్యూ కనుక వాడు చూస్తే వాడు నాకు కింద కామెంట్ చేస్తాడు, తిడతాడేమో బహుశా. ఏ అయితే ఇప్పుడు వాడు నాకు ఏదైతే అయితే అది. కానీ నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ కూడా వినాలని కోరుకుంటాను వాస్తవంగా. బట్ నాతో ఏం ఆర్గ్యుమెంట్ చేసిండు తెలుసా? నాన్న 34 ఏళ్ళు వచ్చినాయి కదా, పెళ్లి చేసుకోరాదు, ఇంకా ఏంది నీకు ఇంకేం ఉన్నది ఏందని చెప్పానంటే వాడు ఏమన్నాడంటే నాకు అంత పర్ఫెక్ట్ నాకు అనిపిస్తలేవండి మ్యాచెస్ అన్నాడు. నేను 34 ఏళ్ళకి నీకు పర్ఫెక్ట్ మ్యాచెస్ ఎడికెళ్ళి వస్తాయిరా? 23-24 ఏళ్ళ అమ్మాయిలు అయితే తేలేరు. నువ్వు తెస్తే నీకు ఆటోమేటిక్గా 3 ఏళ్ళ 4 ఏళ్ళ గ్యాప్లో 30 ఏళ్ళ అమ్మాయిలను చూస్తాను. 30 ఏళ్ళ వరకు మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అంటే కూడా అమ్మాయి వాళ్ళకి రకరకాలు ఉంటాయి కదా, జాతక దోషాలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కదా. నువ్వెందుకు అట్లా ఆలోచన చేస్తలేవు అన్నట్టు ఏముంటుందండి, ఏదో ఒక ఓన్లీ ఆ సెక్సువల్ లైఫే కదా, నేను అనుభవిస్తాను కదా అన్నాడు వాడు. నీకు కుక్క కేంద్ర తేడా అని అడిగిన నేను. నీకు కుక్క కేంద్ర తేడా అన్న. అయినా కూడా వాడు నాతో అట్లే ఆర్గ్యుమెంట్ చేసి వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఓకే పర్లేదు అనుకున్నా నేను, ఎందుకంటే అందరు వస్తారు గురువారు అని చెప్పి దండం పెట్టేటోడు ఉంటాడు, మెచ్చుకునేటోడు ఉంటాడు, విమర్శించేటోడు ఉంటాడు, రకరకాలు ఉంటారు. ఆ పెద్ద దానివల్ల నాకు ఉరకపోయేది ఏం లేదు. వాడికి నేను చాలా రకాల నచ్చేయడానికి ప్రయత్నం చేస్తే ఏంటిది ఎందుకు కాంప్రమైజ్ కావాలంటాడు వాడు. నాకు ఎందుకు కాంప్రమైజ్ కావాలండి? నేను అన్నా సరే రా, ఇప్పుడు కాదు ఇంకో 1 ఇయర్ చేసుకున్నావు అనుకో, ఇంకో 1 ఇయర్ తర్వాత ఏం చెప్తావు రా నువ్వు అని అడిగిన. 1 ఇయర్ తర్వాత ఏం చేస్తావు? ఇమ్మీడియట్గా పిల్లలకు ప్రొసీడ్ అవుతావు అంటే అట్లా ప్రొసీడ్ అవుతారు? మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏర్పడాలి కదా. 1-2 ఇయర్స్ చూసుకోవాలి కదా, మేము ఎంజాయ్ చేయాలి కదా లైఫ్, తర్వాత కదా పిల్లల్ని అంట. అంటే సరేరా ఓకే, 35కు పెళ్ళి అయింది, 37కు 38కి నువ్వు ఒక కొడుకును కన్నావు, బిడ్డను కన్నావు, నీకు ఎంతకాలం నువ్వు బతుకుతావు అనుకుంటున్నావురా? మరి దానికి పెళ్లి చేయవా, పుట్టిన దానికి పెళ్లి చేయవా అని అడిగిన. అంటే వాడు ఏమంటాడు తెలుసా, ఏమో వాళ్ళ కర్మ ఎట్టుంటే అట్లా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో పుడతారు, పుట్టిన వాళ్ళకి పెళ్లి చేయాలనుకో, నేను ఇప్పుడు నా ఆలోచనలు ఎందుకు మార్చుకుంటాను, ఎందుకు కాంప్రమైజ్ అవుతా అన్నాడు. దౌర్భాగ్యుడా అన్న వాడు గ్యారంటీగా. అంటే నేను ఏమంటున్నానంటే ఇది బాగానే ఉంది కదా లైఫ్ అనే ఒక చండాలమైన ఆలోచన విధానాలకు అలవాటు పడ్డారు. అంటే ఎంతమంది పేరెంట్స్ నా ఆఫీస్కి వస్తారు కదా అండి, 28 ఏళ్ళు, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు అమ్మాయిలు కూడా వినకపోతా అంటే తల్లిదండ్రులకి ఏడుపండి వాళ్ళకైతే. మరి నేనన్నా కన్నీళ్ళు కాదండి, రక్తం కారుతుంది వాళ్ళకి. మన ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది, రక్తం కారుతుంది, హాస్టల్ కోసం వచ్చింది. ఆమె డిమాండ్ ఎందుకు పెళ్లి కావట్లేదు, ఎంత అప్సరస్ లాగా ఉంటుందండి అమ్మాయి, అట్లా చూస్తే మనం చూపు తిప్పుకోవాలని అంత బాగుంది. వచ్చి ఆడ కూర్చుంది, అయ్యగారిని కలవాలని కూర్చుంది. ఏంటి వాళ్ళ అమ్మ నాతో మీ ఇంటర్వ్యూ చూసే వచ్చామండి అని మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ. ఏంటమ్మా సమస్య అంటే, ఏ సమస్య లేదు సార్, ఒక బెంచ్ మార్క్ పెట్టుకుందంట, నెలకు 2 లక్షలు రావాలి శాలరీ, ఫలానా పొజిషన్లో ఉండాలి, ఫలానా హైట్ ఉండాలని ఈమె కొన్ని బెంచ్ మార్కులు పెట్టిందంట. అవి ఉంటేనే చేసుకుంటాను కూర్చుందండి. ఇంత వయసు వచ్చింది, ఎంత చెప్పినా వింటలేదండి అంటది. ఈ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎతికి ఎంగిలిస్తారు, అక్కడ కాలేస్తారంట కదా. అనుకున్నవి జరగవు, తనకున్నవి తప్ప అంటారండి. మరి వచ్చిన దాన్ని అద్భుతం చేసుకోవాలి, కానీ అద్భుతంగా కావాలంటే అందరికి ఎలా దొరుకుతుందండి? అంత లేట్ అయిపోయింది, అట్లా ఘోరంగా ఉంది. అంటే గురుగారు ఇప్పుడు వివాహ సమయంలో అంటే వాళ్ళిద్దరు చూసేటప్పుడు
ఒక నక్షత్రాలు చూస్తే సరిపోతుందా? నాడులు అవన్నీ కూడా ఏమన్నా చూడాలా? అంటే నేను ఇన్నేళ్ల నుంచి నా రిసెర్చ్ ప్రకారంగా నేను ఏంటంటే హ్మ్. నేను ఈ నాడి కానీ గణాలు కానీ గుణాలు కానీ నేను చూడనండి అసలు. అచ్చా చూడరు. నేను అసలుకే చూడను. ఓకే. నేను ఎలా చూస్తానంటే నేను ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి మీరు మళ్ళా ముహూర్త బ్రహ్మ కూడా అందులో కూడా పిహెచ్డి చేశారు చేశాను మీరు. చేశాను. Very nice. నేను అవును. నేను నేను ఒక విషయం చెప్తాను. ఉమ్. ఒక కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా చాలా గర్వం అనుకోరాదండి. Right. గర్వంగా ఒక పాయింట్ నేను ఏం చెప్తా తెలుసా, నేను నా ఆఫీస్ పరంగా ఉమ్. 28 సంవత్సరాల నుంచి జ్యోతిషం చెప్తున్నా. అవును. సుమన్ శర్మ ఓకే చేసిన మ్యాచ్ విడాకులైన్లు 2 వివాహమైన అనేటువంటి రికార్డు లేదు. బా. సుమన్ శర్మ పెళ్లి ముహూర్తం పెట్టిండు, వీళ్ళకి పిల్లలు అవ్వలేదండి అన్న కాంప్లైంట్ నాకు లేదండి. వావ్. ఇది నేను చాలా గర్వంగా అహంకారంగా చెప్తా. మీరు ఏమనుకున్నా మంచిది. ఉమ్. ఓకేనా? నేను ఎలా చూస్తాననేది నేను పద్ధతి చెప్తా వినండి. రైట్. నేను ఒక అమ్మాయి తరపు నేను ఫస్ట్ ఏం ఆలోచిస్తా అంటే ఈ అమ్మాయి జాతకం ఏంటిది అసలు, జాతకంలో బలం ఏమున్నది బలహీనతలు ఏమున్నది చెక్ చేసుకుంటా. ఉదాహరణకు శుక్రుడు నీచంలో ఉన్నాడండి, నేనేం చేస్తా తెలుసా, ఆపోజిట్ అబ్బాయి జాతకంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉండేటట్టు జాగ్రత్త పడతా. లేదు సప్తమ కేతు ఉంది, సప్తమ రాహు ఉంది, భర్త తొందరగా మరణించేటువంటి అవకాశం లేదా కోర్టు కేసు పోలీస్ స్టేషన్ పంచాయతీలు అని రుచి చూసే అవకాశం ఉంది. నేను ఆపోజిట్ జాతకంలో 2 పెళ్ళిళ్ళు లేకుండా శుక్రుడు బాగుండేటట్టు ఆయుష్ ఉన్న అబ్బాయిని చూడడానికి ప్రయత్నం చేస్తా. నేను ఈ గణాలు గుణాలు నేను ఏవి పరిగణలోకి తీసుకోనండి. నేనేమనుకుంటా అంటే నేను ప్రతి ఒక్క మ్యాచ్ అండి గుర్తుపెట్టుకోండి, నేను నా బిడ్డ అని అనుకుంటా. నేను నా బిడ్డ అనే అనుకుంటా. మగవాళ్ళ తరపు నేనంటే వీడు నా కొడుకనే అనుకుంటా. నేను వాళ్ళని అనకపోయినా నేను ఓపెన్గా చెప్తున్నా, నా క్లయింట్స్ నా సంతానం అనే అనుకుంటాను. ఎందుకంటే నువ్వు ఏడితే నేను ఏడవాల్సింది, అంతే కదా. ఎందుకంటే నేను నమ్మితే ఇన్నేళ్ళు నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసి ప్రొఫెషన్ మార్చుకుంటారు, ఇల్లులు గృహప్రవేశాలు ఇంట్లో ఎన్నో శుభకార్యాలు నా చేతుల మీదకి ఇలా జరిగి ఉంటే వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారు అన్నా కదా. నేను ఇంకొక అడ్వైస్ కూడా ఇస్తున్నా. నేను ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ ఒక్క టాపిక్ వినండి, నా మాట వినండి. మీరు ఎన్నో జ్యోతిషులను కలిసి ఉంటారు, లేదా ఎన్నో వీడియోలు విని ఉంటారు, ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటారు కదా. దయచేసి పెళ్లి చేద్దాం అనుకునే తల్లిదండ్రులు మాత్రం దయచేసి నేను చెప్పే ఒక 10 నిమిషాలు మాత్రం నా మాట వినండి. ఓకే. ఏం చెప్తున్నానంటే నేను పెళ్లి చేసేటప్పుడు నేను కూడా రీసెంట్గా నేను నా బిడ్డ పెళ్లి చేశాను కదా. బ్రహ్మాండంగా. పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక సెలబ్రేషన్స్ని అందంగా తయారు చేయడం కోసం ప్రతి విషయంలో తెలియని నాలెడ్జ్ని కూడా మనం గెయిన్ చేస్తాం. మనకు ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉండదు, కానీ మనం ఏం చేస్తాం, ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తాం. బాబు నువ్వు ఫొటోస్ తీయాలి, హల్దీ ఉంది, సంగీత్ ఉంది, మెహందీ ఉంది, ట్రెడిషనల్ ఫోటో తీయాలి, ఇవన్నీ అడుగుతాం. మనకు నాలెడ్జ్ ఉండదు, కానీ ఏం తెలియదు మనకి. కానీ ఆ ముందు రోజు దానికంటే ముందు రోజు ఆ కెమెరా అతను వచ్చే రోజు మనం ఏం చేస్తాం తెలుసా, అసలు ఏ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే ఏంటిది, సినిమాటిక్ అంటే ఏంటిది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటిది, ఇవన్నీ తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటాం. తెలుసుకొని వాడిని ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాను తెలుసా వాడిని. బాబు నువ్వు ఎంత ప్యాకేజ్, నీ సంగతి ఏంది, నువ్వు ఏ రోజు ట్రెడిషనల్ ఫోటోగ్రాఫరు, ప్రీ వెడ్డింగ్ షూట్ పెడుతున్నావా, నువ్వు అసలు ఆల్బమ్ ఎన్ని షీట్లతో ఆల్బమ్ ఇస్తాం, ఆ ఆల్బంలో వెల్వెట్ క్లాత్ ఉంటుందా, క్లాసీ ఉంటుందా, గ్లాసీ ఉంటుందా, నీకు ఏ నాలెడ్జ్ ఉండదు. కానీ అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నువ్వు నీ బిడ్డ పెళ్లి కోసం ఫోటోగ్రాఫర్ని ఓకే చేస్తావు. ఎందుకు అంటే నువ్వు నీ ఉద్దేశం ఏంది, యాజ్ ఎ ఫాదర్గా నా బిడ్డ ఒక ఆల్బమ్ని కూడా ద బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను, రైట్. అలాగే డెకరేషన్, నీకు ఫ్లవర్స్ పేర్లు కూడా తెలియదు, దాన్ని ఏమంటారో కూడా తెలియదు, కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తావు. ఫ్లవర్ కాంబినేషన్స్ ఇట్లుండాలి, దీని మీదకి వెళ్ళి ఇది రావాలి, ఆ పెటల్స్ రావాలి, అది రావాలి, ఇది రావాలని చూస్తావు. ఎక్కడో ఏదో రేపు పెళ్ళిలో వేసుకునే దండ, ఆ ఒక్కరోజు మండని దండ వేసి ఆ దండ తీసి పక్క పడేస్తారు. ఓకేనా? ఆ దండ ఎలా ఉండాలి, మనం వేసుకునే డ్రెస్సుకు ఆ దండ మ్యాచింగ్ ఎట్లా ఉండాలి, మనమే ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిపోతాం ఆటోమేటిక్గా. అంటే అంత కేర్ తీసుకుంటాం. ఇక ఆడోళ్ళ జాకెట్లు, ఇక ఈ చీర 30,000 అయితే జాకెట్ 20,000 పెడతారు. అంటే తిడతారేమో బహుశా, ఎందుకంటే ఇంటి వెనక మావిడ కూడా తిడతారు, ఏం మాట్లాడినాను ఒక ఇంటర్వ్యూలో గట్ల మాట్లాడినా తిడతారు కావచ్చు. కానీ ఆ జాకెట్ల మీద కూడా డిజైన్లు, ఆ జాకెట్లకు సంబంధించిన మగ్గం వర్క్ల కోసం వాడు ఎక్కడెక్కడో గల్లీలలో ఉంటారు, వాడిని దొరకబడతారు. ఇక మెహందీ పెట్టడానికి డిజైనర్లను దొరకబడతారు, ఆ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, అది దొరకబడతారు. బ్రైడల్ మేకప్లను దొరకబడతారు. ఇక ఇంకొంచెం పోతే సంగీతలా మనం ఏం మందు పెట్టాలి, ఏం స్టఫ్ పెట్టాలి, నాన్ వెజ్లో ఏమేమి రకాలు పెట్టాలి,
ఇవన్నీ చూసుకుంటారు. ఎస్. అవునా? అంటే నేను అనేది అంటే నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు, నీ బిడ్డ పెళ్ళో నీ కొడుకు పెళ్ళో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కావాలనుకొని లేని నాలెడ్జ్ని కూడా ప్రతి విషయంలో కేర్ చేస్తున్నావు కదా. ఖచ్చితంగా. ఆడవాళ్ళు ఇంకెంత కేర్ చేస్తారు. ఆ తలంబ్రాలు పోయడానికి రకరకాల చెమికలు దొరకబడతారు. ఆ ఆఖరికి భాషింగం కూడా కొంతమంది మంచిగా బ్రహ్మాండంగా బంగారీ చేయించుకుంటారు. అవునా? అంటే ఎంత కేర్ ఉంటుందండి, ప్రతి అంశంలో ఎంత కేర్ తీసుకుంటారు. అవునా కాదా? ఈ చీరలలో కేర్ తీసుకుంటారు, వేసుకునేటువంటి అకేషనల్గా ఉంటారు, ఇన్నిటి మీద కేర్ తీసుకుంటారు. ఆ కొబ్బరి బొండం ఇట్లా పట్టుకొని పోతా అంటే ఇట్లా రాయాలి దాని మీద లవ్ గుర్తేసి పలానా సో అండ్ సో వెడ్స్ పలానా అని పేర్లు రావాలి. ఆ ఇద్దరు మధ్యలో తెరసెల్లా పెడితే దాని మీద చూపులు కలిసిన శుభవేళ అని డిజైన్లుగా ఉట్టియాలి. ఎందుకంటే ఈ సెల్ల మనం వాడిన సెల్ల ఇంకోటి వాడి ఉండొద్దు కదా. ఇంత కేర్ తీసుకుంటారు కదా. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ అన్నిట్లలో ద బెస్ట్ ప్రయత్నాలు చేసేది కదా. మీ ఊరిలో మీ ప్రాంతంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని కలిసి ఎందుకండి మీరు జాతకాలు కలిసినాయో చెక్ చేయరు? ఈ ముహూర్తంలలో ఈ 2 జాతకాలు కలవగలిగితే ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ముహూర్తం ఎవరు పెట్టగలుగుతారో ఎందుకు ట్రై చేస్తలేరు చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి మీ పౌరోహిత్యలో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యగారులతోటో ఆ పక్కన మీ ఇంటి పక్కన గుళ్ళ పొంగన టక్కన దొరికిన అయ్యగారే కదా అనుకొని మీరు ఎలా తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కరెక్ట్. దయచేసి తప్పర్థం చేసుకోవద్దు. నేను పౌరోహిత్యులను తప్పుపడతలేను, నేను గుళ్ళో ఉండే అయ్యగారులను తప్పుపడతలేను. అందులో కూడా నిష్ణాతులు ఉంటారు. వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళు వేద పండితులై కూడా ఆ వంశపారంగా ఆ గుడిని మెయింటైన్ చేయాలి కాబట్టి గుళ్ళో ఉండే వాళ్ళు ఉంటారు. మంచి మంచి జ్యోతిష పండితులు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను అలా ఉండేవాళ్ళని అనట్లేదు. అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ మీకు తెలుసా, పోనీ డిఫరెన్షియేషన్ తెలుసా? మీకు అందరూ అయ్యగారులే. కానిస్టేబుల్ పోలీస్ అని అంటారు, డీజీపీని కూడా పోలీస్ అంటారు. బట్ ర్యాంక్స్లో తేడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది, వర్క్ క్వాలిటీలో తేడా ఉంటుంది కదా. మీరు అయ్యగారులలో కూడా మీరు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళారు, ఇన్నిటి మీద జాగ్రత్త పడ్డారు కదా. లేని విషయాల మీద ప్రతి అంశం మీద మీరు కేర్ తీసుకున్నారు కదా. మరి తీసుకోని అన్నప్పుడు ఈ విషయంలో ఎందుకు కేర్ తీసుకోరండి? నలుగురిని అడగరాదండి ఏమైతుంది? ఒక్కళ్ళే నమ్మి పూర్తిగా గుడ్డిగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏం కాదు, నలుగురిని అడగండి, తప్పే ఉంది అందులో. ప్రొఫెషనల్గా చెక్ చేయరాదండి, ఒక హారోస్కోప్ ఏంటిదో చూడరాదండి, ఆ పర్ఫెక్ట్ మ్యాచింగ్ చూసుకోరాదండి, ఆ పర్ఫెక్ట్ ముహూర్తం తీసుకోరాదండి. రెండు కుటుంబాలు ఖరాబ్ అవుతాయి. రెండు జాతకాలు కాదు కదా, 2 జాతకాలు కావు ఖరాబ్ అయ్యేటి, 2 జీవితాలు కాదు కానీ 2 కుటుంబాలు అవమాన పాలవుతాయి. 2 కుటుంబాలు చాలా ఏళ్ళ తరబడి సఫర్ అవుతారు. ఏ చిన్న రాంగ్ ఇన్సిడెంట్స్ అయితే. ఆ త్రివిక్రమ్ సినిమాలు ఉంటుంది కదా డైలాగు, ఒక కుటుంబము ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందంటే ఆ వ్యక్తి కూడా చచ్చిపోయాడు కాదు, కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు ఒక తప్పుడు ముహూర్తాలు పెట్టించుకొని ఆ హారోస్కోప్ మ్యాచ్ అయ్యేలా తెలియకుండా ఎట్లా పడితే అట్లా. కొత్త ఇంకోటి ఈ మధ్యకాలంలో బాగా ఇదే పేర్లు మారుస్తారట జాతకాలు కలవు. పేరు మారుస్తే జాతకం ఎలా మారుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఒప్పోనో వివోనో ఫోన్ కానీ ఆ ఎన్నుకున్న యాపిల్ కవర్ వేయండి, యాపిల్ అవుతుందా? కొంచెం అన్నా చదువుకున్న వాళ్ళం చాలా పిల్లలు అలాగే చేస్తారు గురుజీ. నేను అదే చెప్తున్నాను కదా, ఆ మూర్ఖపు ఆలోచన విధానం ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే వీళ్ళని ఎలా చెప్పాలి? లేదు కదా, మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు. అట్లా వ్యవహార నామములకు సంబంధించి ఒక రెక్నర్ తయారు చేసి ఈ యొక్క గుణాలు గణాల ప్రకారంగా పాయింట్స్ పట్టిక చూసుకొని ప్రొసీడ్ కావడానికి కొంతమంది జ్యోతిషులు చేసిన రీసెర్చ్ ద్వారా ఏర్పడేటువంటిదే ఇది. అంతేగాని దీనే ప్రామాణికంగా ఇది పట్టుకొనే మీరు ముందుకెళ్ళి వివాహం చేయమని చెప్పబడలేదండి జ్యోతిష్యంలో కూడా. రాంగ్ అది. జ్యోతిష్యంలో వివాహ పొంతన సపరేట్ సబ్జెక్ట్ ఉంది, కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి దానికి. ఇక్కడ లగ్నాధిపతి ఎవరు, అక్కడ లగ్నాధిపతి ఎవరు, ఇక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, అక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, ఇక్కడ సప్తమ స్థాన స్థితి ఏంది, పడక సుఖం ఎలా ఉంటుంది, సౌభాగ్యం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా పుడతారు, అసలు వంశాంకురుడు పుట్టడా, అకాలమైన మరణాలు ఉన్నాయా లేదా, చెరసాల వాసం పోతారా పోరా, వీళ్ళు దీర్ఘకాలిక రోగాలు వస్తాయా రావాలా, అవమాన పడతారా, భిక్షాటన చేస్తారా, బొచ్చడి పాయింట్స్ ఉంటాయండి. పెళ్లికి ముందే ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలంటే మన జాతకంలో బలం బలహీనతలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. అది మ్యాచింగ్ అండి. ఈ మధ్య విడాకులు, ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. ప్రతి పెళ్ళి ఆల్మోస్ట్ పెటాకులు అవుతుంది.
దానికి కారణం ఇదేనా? అంటే ఒక విషయం ఏందండి అంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది ఒకటి బాగా తయారైంది. అవును, నేను చాలా ప్రతి ఇంటర్వ్యూలో మనం మాట్లాడుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. అవును, వీళ్ళు ఏందంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనే వారికి ఏమవుతుందంటే పూర్వం ఏంటంటే మన కుటుంబ సభ్యులకు భయపడేవాళ్ళం. అవును, బజార్లో ఏదైనా చిన్న చెడు అయితే కూడా కొంచెం అవమాన పాలయ్యేటోళ్ళం. అవును, పెద్దగా మన వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఒక విధానంగా నడిచారు. అవును, మనం పెంచే విధానం కూడా అట్లా ఉండే. కరెక్ట్. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఏంది ఇప్పుడు వాళ్ళతో లేకపోతే ఏంది, నా ఉద్యోగం నేను చేసుకొని నేను బతకగలుగుతా అనేది కాడికి తయారయ్యారు. తల్లిదండ్రులు ఏమైనా విభేదించారనుకోండి, తల్లిదండ్రులతో ఏమంటానంటే ఇప్పుడు ఏంది మిమ్మల్ని ఏమైనా పోషించమంటానా, నా ఉద్యోగం చేసుకొని నేను బతుకుతా, ఇప్పుడు ఏంది ఇప్పుడు వానితో అయితే నేను ఉండా. ఇదే మగవాళ్ళు కూడా ఇదే పరిస్థితి అయిపోయింది. అది నాతో మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అది ఎట్లా పడితే అట్లా ఉంటుంది, నాకు అవసరమే లేదు. అంటే జాతక ప్రభావాలు కూడా ఉంటాయి, పూర్తిగా వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. విడాకులు దాకా వెళ్ళి కోట్ల చుట్టూ తిరుగుకుంటా ఉన్నాం, మరి బ్యాచ్ను కూడా మీరు ఏమైనా కర్ణిస్తారా? వాళ్ళకి ఏమన్నా ఉపశమనం కానీ? నేను ఏం చేస్తానంటే ఓపెన్గా చెప్తున్నా, ఏ క్లయింట్ నా దగ్గరకు వచ్చినా ఫస్ట్ నా దగ్గర సిస్టమ్ నేను ఏంటిదంటే, నేను రాగానే ఫస్ట్ ఏం అడుగుతా అంటే రెఫరెన్స్ ఎవరండి అని అడుగుతా. ఇది ఒకటే అడుగుతా, వేరే ఏం అడగా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని చెప్తా. అన్ని విషయాలు నేనే చెప్తా. మ్యాచ్ అయితే నమ్మమంట, మ్యాచ్ కాకపోతే లేచో నవ్వునవ్వే వెళ్ళిపోమని చెప్తా. అంతే. ఇది ఈ రోజు వరకు నా సిస్టమ్ ఇదే. కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే చాలామంది నేను 195 మంది దొంగ నా కొడుకులు ఉన్న వృత్తి అండి ఇది. 195 మంది ఫేక్ ఆస్ట్రాలజర్సే. ఎవడేమనుకున్నా నాకు ఉరకపోయేది ఏం లేదు. ఓకేనా? వారం దాని ఏంటంటే నెల రోజులు 2 నెలలు ఏదో అయితే మినిమం నాలెడ్జ్ నేర్చుకొని కూడా తెల్లారి దుకాణం పెట్టేటోళ్ళు బొచ్చడు మంది తయారయ్యారు. కరెక్ట్. ఓకేనా? నేను సరే వాళ్ళ వ్యక్తిగతమైన విషయం నేనేం దాని గురించి మాట్లాడతలేను, కానీ నేనేమంటానంటే వచ్చిన వాళ్ళని ఎంత తెలివిగా అడుగుతారు తెలుసా? చెప్పండి శ్రీనివాస్ గారు, ఏం కావాలి మీకు, ఎంతమంది పిల్లలు, మీరు ఏం చేస్తారు, మీరు ఓకే ఏం కావాలి ఇప్పుడు మీకు, నువ్వే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు కదా, తిప్పి ఇది నీకు చెప్పడం దానికి జ్యోతిషమే కదా, కామన్ సెన్స్ చాలు. ఫస్ట్ అంటారు చాలా ప్రాబ్లం ఉంది. అవునండి, దానికి కామన్ సెన్స్ చాలు కదా, దానికి జ్యోతిషం నేర్చుకోవాల్సిన అవసరమే ఉన్నది. దానికి అవసరం లేదు. ఇక ఈ పూజ ఆ పూజ అట్లా ఇట్లా అని మీరు చేసుకోవచ్చు. నమ్మకండి దొంగ నా కొడుకులా, నన్ను కూడా నమ్మొద్దనే చెప్పిన. నేను నా ప్రతి క్లయింట్కి చెప్తా, నన్ను కూడా నమ్మకండి. నేను చెప్పిన పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి, రికార్డులు చేసుకోండి, ఇంటికి పోండి, వెరిఫికేషన్ చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం లేదు. రెండోది, నేను మీ తలరాతలు మారుస్తా, మీ స్టార్లు తిప్పుతా, మీకు యంత్రాలు కడతా, తాయెత్తులు కడతా, అమాంతం మీకు ఏదో మార్పులు నేను చెప్పా, నాతోడు కాదు. అమాంతం మార్చి మీ స్టార్లు తిప్పేటోని అయితే నేను స్టార్ తిప్పుకుంటా. మీకు జ్యోతిష్యం చెప్పి ఆ 1000-2000 తీసుకోవాల్సిన అవసరం నాకు అంత కూడా లేదు. నాకు వచ్చిన విద్య ఇది, నాకున్న అనుభవం ఇది. ఉన్న అనుభవం పేరకు మీ జాతకంలో ఉన్న బలం ఏందో చెప్తా, బలహీనతలు ఏందో చెప్తా. మీ లైఫ్ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలో నేను కొంచెం సపోర్ట్ చేస్తా. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్తా, అంతే. ఇప్పుడు అష్టమ గురువు ఉన్నదండి ఎవరికైనా, ఇదే టైంలో వివాహాన్ని ప్రయత్నం చేస్తారు, వద్దని చెప్తా నేను. అంతేగాని నేను రాజ్య పని చేస్తా, ఈ పూజ చేస్తా, కన్యకా పాశుపతం చేస్తా, 50,000 చేయండి, 1,00,000 చేయండి, పోండి ప్రొసీడ్ కమ్మని చెప్పా. నేను ఏం చెప్తా అంటే అష్టమ గురువు అండి, మనం ఎంచుకున్న మ్యాచెస్లలో తప్పడడుగు వేసే అవకాశం ఉంటుందండి. బెటర్ ఈ నెగిటివ్ టైం ఎందుకంటే వదిలేయండి, మనం నెక్స్ట్ ఇయర్ చూసుకుందామండి అని చెప్తాం. అంతేగాని ప్రొసీడ్ కమ్మని చెప్పాం. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ స్ట్రేట్ అవే ఆన్సర్ ఏంటంటే, వచ్చినటువంటి వాళ్ళని ఏం చెప్తా అంటే, దయచేసి ఎవరైనా దూరంగా ఉన్నారు భార్యాభర్తలు, నా దగ్గరకు అబ్బాయి తరపు వచ్చిండు, నేనేం రిక్వెస్ట్ చేస్తా అండి అంటే, ఒకవేళ జాతకాలు కనుక చిన్న లోపాలే ఉన్నాయి, పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం లేవనుకోండి, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని ప్లీజ్ నాకు ఒక్కసారి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో నాకు 5 నిమిషాలు మాట్లాడడానికి నాకు అవకాశం, నేను మాట్లాడతాను అని నేను ఒప్పించి కలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇంకా అద్భుతం చెప్పాలా, కోర్టులో కేసు నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళను నేను కన్విన్స్ చేస్తే బ్రహ్మాండంగా కేసు విత్డ్రా చేసుకొని వచ్చి బ్రహ్మాండంగా ప్రొసీడ్ అయ్యి మంచి చక్కగా ఆడపిల్ల కూడా పుట్టింది రీసెంట్గా. నేనేం పూజలు చేయలే, మళ్ళీ నేనేం అద్భుతాలు చేయలే, నేనేం ఇది చేయలే. నేను ఏం చెప్పిన అంటే, మీ జాతకంలో బలం ఏది, బలహీనత లేవింది, ఈ టైంలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరిచుకోండి, ఈ విషయాలలో మీరు మారండి, సరిపోతుంది, అంతే. నేను కూడా మారినాను కదా, నేను మహాకోపిష్టిని. ఈ ఇంటర్వ్యూలో చెప్తే తప్పేమో, నేను యాక్చువల్గా నేను మహాకోపిష్టిని, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. నేను మహాకోపిష్టిని పాప. నేను మా ఆవిడని చాలాసార్లు కొంచెం సిగ్గు విడిచి చెప్తున్నా, నేను మా ఆవిడని చాలాసార్లు కొట్టిన.
ఆ కోపంలో హ్యాండిల్ చేయరాక నా ఏజ్ నా ఓకే, టెంపర్మెంట్ ఓకే, నా కోపంలో కొట్టిన. ఇప్పటికీ నిర్మమ మాట ఇంతమంది ఇంటర్వ్యూలో చెప్తాను నేను. బా. ఇప్పటికీ 100 సార్లు ఫీల్ అవుతా, బా చిగా ఒక్క పొరపాటు చేయకుండా ఉంటే బాగుండదు. అవును, అంటే మారాలి కదా. కరెక్ట్. తను పాపం ఓడ్చుకున్నది కావచ్చు, అంతే కదా. తను ఆగింది కావచ్చు, మారుతాడేమో అనుకున్నదేమో, అవును, అవును. మారినాను కదా. అవును, ఆ మారడానికి మారాలి అనే ఆలోచన నాకు కూడా ఉండాలి కదా. కరెక్ట్. మొత్తానికే ఎట్లయితే గట్లయితే అంటే నేను ఏం చేయలేను. అంతే కదా. పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతా ఆర్గ్యుమెంట్లు చేస్తే నేను ఏం చేయలేను. అవును, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కొద్దిపాటి ఎఫెక్ట్ ఉన్న నేను ట్రై చేస్తా. నాకు ఈ విషయంలో నాకు నచ్చట్లేదండి, అందుకే విడాకులో పోదాం అనుకుంటున్నాము అనేది ఏమన్నా ఉంటే కనుక మాత్రం నేను పూజలు చేస్తా మీకు అని నేను చెప్పను. కానీ నాకు 15 నిమిషాలు అవకాశం ఇస్తే నేనైతే కలుపుతా. బా, నేనైతే కలుపుతా. సూపర్. ఖచ్చితంగా ఖచ్చితంగా కలుపుతా. అంటే కలవగలిగే జాతకం ఉంటే ఉంటే చేస్తా. నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా. అరే నేను వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తా, అరే నేను కూడా మూర్ఖునిరా, నేను మారినరా, నేను మంచిగా ఉన్నారా, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, ఇంకా నీ దాంట్లో లోపం ఇదిరా, ఈ విషయాలలో నువ్వు మార్చుకో అని చెప్తా. నేను అమ్మాయి దాంట్లో చెప్తా, అమ్మ నీ దాంట్లో ఇగో ఈ జాతకంలో ఇట్లా గ్రహాలు ఇలా ఉన్నాయమ్మా, దానివల్ల నీ ప్రవర్తన నీ చేష్టలు ఇట్లా ఉన్నాయి, అది ఆయనకు నచ్చడం లేదు. సైంటిఫిక్గా చెప్తా, గ్రహాల ప్రకారంగానే చెప్తా, బ్రహ్మాండంగా కలిసి ఉంటారు. నేను చెప్తున్నాను కదా. అదేలేండి. మరి సంతానం కలగని వాళ్ళ పరిస్థితి ఏంటి గురించి వాళ్ళకి ఏం చెప్తారు? సంతానం కలగని వాళ్ళకి నేను ఒక చాలా ఇయర్స్ నుంచి, అంటే నేను దగ్గర ఒక 22-23 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేశాను. ఓకే. ఎట్లా రీసెర్చ్ చేశానంటే, అసలు ఎట్లా పిల్లలు పుడుతున్నారు అంటే సైంటిఫికల్గా రీసెర్చ్ చేశాను. రైట్. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది వాళ్ళకి మెన్సెస్ సైకిల్ నుంచి 12వ రోజు నుంచి 16వ రోజు వరకు వస్తుంది, సైన్స్ చెప్తుంది కదా. అయితే జ్యోతిష్యంలో ఏంటంటే దీనికి సంబంధించి నేను చాలా చార్ట్స్ ప్రిపేర్ చేశాను, కొన్ని వందల చార్ట్స్ ప్రిపేర్ చేశాను. ఓకే. ఆడపిల్లలు ఎట్లా పుడతారు, మగపిల్లలు ఎట్లా పుడతారు, వాళ్ళ వ్యక్తిగతమైన గోచారంలో పిల్లలు ఎట్లా పుట్టిళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మ మా నాన్న జాతకం వేసుకున్నా, నేనే వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు నేను పుట్టాను, మా చెల్లె ఎప్పుడు పుట్టినప్పుడు వాళ్ళ ఏజెస్ ఏంటి, అట్లా నా పిల్లలు నా చుట్టాలు నా బంధువులే మొత్తం వందల కొద్ది చార్ట్స్ ఉన్నాయి నా వేసుకున్నాను. ఎట్లా పుడతారు పిల్లలు, ఎట్లా ఏంది ఏం సంగతి. సరే ఇప్పుడు ఉన్నటువంటి ఒక మోడర్న్ దాని ప్రకారంగా అడమైన తిండ్లతో కూడా కొంచెం హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా సఫర్ అవుతున్నారు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ పిల్లలకు సంబంధించి ఏంటంటే నేను పసిగట్టగలిగిన అంశం ఏంటంటే, ఏదేమైనా 28-30 లోపు పిల్లల్ని కనేసేయాలండి. అది 28, నేను 30 కూడా చెప్పాను, అసలు 28లో పిల్లల్ని కనమని చెప్పేసి నేను ఇంకా మంచిగా అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కరు 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు పెళ్ళిళ్ళకి వచ్చేళ్ళు, వాళ్ళకి తెలుసు, నాతో ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. నేను పిల్లలకు మంచి కూర్చోబెట్టి చెప్తాను, నా మాట వినండి నాన్న, బిడ్డ నీ జాతకంలో ఈ ఇష్యూ ఉన్నది బిడ్డ, నీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడు, నీ ప్రోటీన్ లేయర్ తక్కువ ఉంటుంది బిడ్డ, సో గర్భసంచి కొంచెం వీక్ ఉంటుంది, కొంచెం కిందికి జారే అవకాశం ఉంటుంది బిడ్డ, నీ మంచి ఏజ్లో ఉన్నప్పుడే నువ్వు ప్రొసీడ్ అయితే బాగుంటుంది రా నాన్న, నీకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత హార్మోన్కి ఇన్బ్యాలెన్స్ అవుతావు, మళ్ళీ ఈవీఎఫ్లు అని చెప్పి మళ్ళీ నాలాంటి చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగాల బిడ్డ, నా మాట విను, రేపు ఎన్ని పైసలన్నా ఏం చేసినా దీన్ని అయితే మనం మార్చుకోలేం కదా బిడ్డ, కొంచెం తొందర మనం పెళ్ళికి ప్రొసీడ్ అవుదాం బిడ్డ అని కన్విన్స్ చేస్తా. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎందుకు లేండి నేను ఇంకో 2 నెలలు చేద్దామంటే వాళ్ళని తిడతా, ఇటు వీళ్ళని కన్విన్స్ చేస్తా, అటు వాళ్ళని కన్విన్స్ చేస్తా. పిల్లలకు ప్రొసీడ్ అవ్వడం విషయంలో నేను ఒక 2-3 చిన్న చిట్కాలు చెప్తాను. ఎవరికైనా పెళ్ళయింది 5-6 ఏళ్ళు అయింది, పిల్లలు అవ్వటం లేదు, చెక్ చేయించుకున్నాము, తనకి మంచిగా ఈక్వాలిటీ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, ఓరీస్ బాగానే ఉన్నాయి, మగవాడికి వీర్యవృద్ధి బాగుంది, కౌంట్ మంచిగా ఉంది, కానీ పిల్లలు అవ్వట్లేదు, ఏమవుతుందో మాకు తెలియటం లేదు. వీళ్ళకి నేను ఇవ్వగలిగే ఒక అద్భుతమైన చిట్కా ఏంటంటే, తెల్లవారుజామున 3 గంటల తర్వాత భార్యాభర్తలు కలవండి, మీకు సంతానం అయిపోతుంది. అద్భుతమైన చిట్కా. నేను నా ఆఫీస్లో చెప్తున్నా అండి, హండ్రెడ్స్ ఆఫ్ కపుల్స్ వెరీ హ్యాపీ ఈ విషయంలో. నేను ఏం వాళ్ళకి తాయెత్తులు కట్టాలి, యంత్రాలు కట్టాలి, పూజలు చేయించాలి, రూపాయి ఖర్చు కూడా పెట్టించాలి, అంతే కదా. ఓకేనా. రెండోది, ఒకవేళ కనుక ఇంకెవరైనా ఇంకొంచెం హెల్త్ బాగున్నాయి, అన్ని ఎలాంటి మెడికల్ కాంప్లికేషన్స్ లేవు, బట్ పిల్లలు అవ్వట్లేదు, జాతకాలలో ఏ దోషాలు లేవు, నన్ను సంప్రదించండి, ఫ్రీ సర్వీస్ ఇస్తా, ఛాలెంజ్ అది. నేను మీకు మంచి టేబుల్ కూడా తయారు చేసి ఇస్తాను, ఫ్రీ సర్వీసే.
ఏం నన్ను రూపాయి ఛార్జ్ కూడా చేయ, ఫ్రీ సర్వీస్. రైట్. ఇంకొకటి ప్రధానమైన సమస్య ఉంది గురుగారు, ఎంత సంపాదించినా డబ్బు నిలువ ఉండట్లేదు, ఏం చేయాలి? అంటే నిలువ ఉండటం లేదనే పదం ఏంటంటే అందరికి ఇది వెరీ కామన్ పాయింట్ అండి. ఓకే. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళలో అవును. లేదా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళలో 100 మందిలో 99 మంది యొక్క ఆలోచన విధానం ఇది ఉంటుంది. అంటే నిలవటం లేదు అని అంటే ఏంటిది? ఖర్చు అయిపోతుంది. ఖర్చు ఎందుకైతుంది? నీ ఆలోచన విధానం కదా. పక్కోని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కదా మనం హెచ్చలకు పోయి కదా ఖర్చులు పెట్టడానికి అలవాటు పడుతున్నాం, తప్పదు కదా. సో నిలువ ఉండాలంటే ఏం చేయాలంటే నీ లగ్జరీస్ కంఫర్ట్స్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఇది లౌకికం, నేను చెప్పేది లౌకికం. జాతక ప్రకారం చెప్తా, జాతక ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తా. అప్పు ఉంది, తీర్చుకోవాలనేటువంటి దృఢ సంకల్పం ఉంది. ఎలా అయినా నాకు ఈ రూపాయలు అప్పు ఉంది, తీర్చాలి. ఏం చేశానే ఈ అప్పు తొందరగా తీర్చాలి. ఏం చేయండి తెలుసా? మంగళవారం రోజు తీర్చే ప్రయత్నం చేయండి. మంగళవారం రోజు తీర్చే ప్రయత్నం చేయండి. ఓకే. లేదు ఒక ఇన్స్టాల్మెంట్ బేస్ కట్టేది ఉంది, ఏదన్నా పర్సనల్ లోను లేకపోతే ఇంకేదైనా ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం యాప్స్లలో వీటిలలో అంటే ఈ ఫ్రాడ్ అయ్యే యాప్స్ కాకుండా కొన్ని బజాజ్ అట్లా కొంచెం చోళమండలం, బజాజ్, ఈ ఫిన్కార్ప్కి సంబంధించిన యాప్స్లలో తీసుకుంటారు కదా. అంటే ఎప్పుడంటే అప్పుడు కట్టడానికి మంగళవారం రోజు కట్టండి. లేదండి క్రెడిట్ కార్డే ఉంది, 1 లక్షన్నర 2 లక్షలు మీరు దానికి గట్టిగా కట్టాలి, ఎంతో అంత కట్టాలి కదా. మంగళవారం రోజు కట్టడం స్టార్ట్ చేయండి, అప్పు తొందరగా తీరుతుంది. దీనికి ఏంటిది రీజన్ అనే దానికి చెప్తా. మనిషి అప్పు ఎప్పుడు చేస్తాడు చెప్పు? అవసరం వచ్చింది, ఏం అవసరం వస్తే అప్పు చేస్తాడు జనరల్గా. అయితే ఫస్ట్ అసలు మనిషి ఫస్ట్ అప్పు చేయాల్సింది రోగానికి అండి, అంతే కదా. రెండోది దేనికి చెప్పండి? చదువుకి. ఇంకా చదువు, మెడికల్, ఇంకా మరి బలిసి కొట్టుకుంటే టూర్లకి. ఇంకా ఉన్నాయా? ఇంకా చెప్పండి. ఇంకా మీరు అనండి, మీరు చెప్పండి క్యాజువల్. అది ఈ మూడైతే నేను ప్రధానంగా ఎవరైనా క్రెడిట్ కార్డు వాడేది మూడింటికి, ఈ మూడింటికి వాడతారు. ఓకే. నేనేమంటున్నానంటే కొంత ఫాల్స్ ప్రెస్టేజియస్గా వాడతారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. వాడు వాని కొడుకు ఉపనయనం చేసిండు, మనం కూడా ఉపనయనం చేయాలి. వాళ్ళ భార్య చెప్తుంది, ఏమండి మన అబ్బాయి ఉపనయనం కూడా చేయాలండి, చేద్దాం తప్పకుండా చేద్దాం. వాళ్ళు ఎంత పెట్టాలి? వాళ్ళు 2 లక్షలలో పూర్తి, మనం 3 లక్షలు చేయాలి, అంతే తప్పదు. ఇక ఫాల్స్ ప్రెస్టేజ్, దీంతో ఫస్ట్ మనిషి నాశనం అవుతుంది. సార్ ఈ మాట మీరు వాడితే సమాజం అంతా దీని మీదనే నడుస్తుంది. మరి దాన్ని నేనేం చేయలేను. అదే అంటున్నా, మీరు ఆ మాట వాడితే. సార్ జ్యోతిష్యం అయినప్పుడు అన్ని జాతక ప్రకారం చెప్పమండి, వ్యక్తిగత అనుభవాల ప్రకారం కూడా చెప్తాం కదా. వ్యక్తిగత అనుభవాల ప్రకారం కూడా చెప్తాము. మారాలండి, మనుషులం కదా, చేంజ్ అవుతూనే ఉండాలి కదా, సందర్భాన్ని బట్టి ఆలోచనను బట్టి మారుతూ ఉండాలి కదా. ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ₹1,00,000 ఫోన్ ఎందుకండి? ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఓ బాగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి ఓ బాగా నీకు ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి పోవద్దని అంటే నువ్వు ఐఫోన్ వాడిన అంటే అర్థం అంతేనా? వాడు కాలేజీ పోతాడు ఐఫోన్ అంటాడు. ఇప్పుడు నా కొడుకు కూడా ఐఫోన్ ఉంది, నేను కూడా ఇప్పించిన, నేను ఏం చేయలేను దానికి కూడా. జనరల్గా చెప్తున్నా, నేను మామూలు నేను అఫోర్డ్ చేయగలిగిన కాబట్టి నేను ఇవ్వగలిగిన. కరెక్ట్. కొంచెం నేను తిట్టిన అక్కడికి తల్లిదండ్రులు బాధపడుకుంటూ ఇస్తారు. నేను ఏమంటున్నానంటే నా కొడుకు నన్ను అడగలే డైరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాడు అడిగే ధైర్యం చేయడు నన్ను. మా ఆవిడ మెల్లగా వచ్చి చెప్తా ఉంటుంది నాకు. నేను ఒక దగ్గర 2 నెలలు 3 నెలలు తిట్టిన, నేను ఉల్టా బాగా తిట్టిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ ఇప్పించిన నేను. ఓకేనా? సో నేను అనేది ఏంటంటే నేనైనా నా కొడుకు ఆరాధన చేస్తా కావచ్చు, నేనైనా కొట్ట కావచ్చు, నేనైనా చేస్తా కావచ్చు, నేను కాదని అనటం లేదు. ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ ఫస్ట్ అండ్ ఈ ఆలోచనకి ఏంటంటే ఈ యాటిట్యూడ్కి కుజుడు అధిపతి అండి, రియలైజేషన్కి కుజుడు అధిపతి. ఓకే. మంగళవారానికి కుజుడు అధిపతి. అప్పు తీర్చుకోవాలని రియలైజేషన్ నీలోకి వస్తేనే మారుస్తావు. నేను చెప్తే నువ్వు మారవు. బిఎస్ గారు మీరు తొందరగా అప్పు తీర్చుకోండి అని నేను అంటే బిఎస్ వినడు. బిఎస్కి అనిపిస్తుంది, ఎందుకు బేస్ట్గా పిచ్చోళ్ళకి ఇవన్నీ నేను పెడుతున్నాను, అవసరమా నాకు ఇవన్నీ ఎందుకు, మంచిగా ఉన్న దాంట్లో జాలితే నేను చదువుకొని కొంచెం తీరుద్దామనే ఆలోచన బిఎస్ గారికి రావాలి కదా, నాకు కదా రావాల్సింది. సో రియలైజేషన్కైనా ఈ ఫేక్ ప్రామిసెస్కైనా ఫేక్ ఇల్యూషన్స్కైనా వీటన్నిటికీ కూడా కుజరాహుల అధిపతి. ఒక 80% కుజురే అయితే ఒక 20-30% రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రాహు అంటేనే పైసలు అన్నట్టు, స్పెక్యులేషన్స్, ఈ అప్పులు ఇవన్నీ కూడా రాహు కిందికి వస్తాయి. రాహు శని 2 కూడా. సో మంగళవారం రోజు అప్పు తీర్చడం ప్రారంభం చేయండి, తొందరగా క్విక్గా తీర్చగలుగుతాం. నేను తీర్చుకున్నా అండి,
అవునా? ఇది వాస్తవంగా ఇది మా బావగారు చెప్పారు నాకు సలహా. ఓహోహో. నాగరాజు గారు అని మా బావగారు చెప్పారు. ఆ, ఒకసారి ఇట్లనే మాట్లాడుతూ ఇది బావ ఊకే ఒకటి ఈ 2 లక్షలు తీర్చిన అనగానే తెలియకుండా మళ్ళీ ఇంకో 2 అవును. లక్షలు చేయాల్సి వస్తుంది. కాన్ఫిడెన్స్ ఏంటంటే 2 తీర్చిన కాబట్టి ఇంకో 2 చేయడానికి ధైర్యం వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ. అసలు ఈ అప్పు లేకుండా ఎట్లా ఉండాలంటే నాకు మా బావగారు ఇచ్చిన సలహా ఇది సూపర్ వాస్తవం. అండి. మేము అందరం పాటిస్తాం అది కూడా. నేను పాటించాను అంటే నేను అదే, ఏమంటున్నా అదే, అంటే అవును. నేను పాటించాను, నాకు రిజల్ట్ బాగుంది, నేను బాగుంది. తీర్చుకోగలిగాను, నేను వాస్తవంగా కూడా తీర్చుకోగలిగాను కాబట్టి నేను చెప్తున్నాను. సూపర్. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, చుట్టుపక్కల మంచి వాస్తు నిపుణులు లేరు, ఇంజనీర్ లేరు, అయ్యగారు లేరు, మంచి జ్యోతిష్యులు లేరు అనుకోండి, ఏమన్నా మినిమం సలహా ఇస్తారా? మంచి ఇల్లుగా ఎలా ఎంపిక చేసుకోవాలి? చాలా మందికి ఒక ఒక ఫాల్స్గా మెదడులో పడ్డారండి. ఈ ఫ్లాట్స్ కొన్నా కానీ లేకపోతే అపార్ట్మెంట్స్లో ఉండే ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా ఓ తూర్పు 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 అని బాగా పిచ్చిలో ఉన్నారు. అవును, ఈ దీనికి తగ్గట్టు వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, ఈ అమ్మేటోళ్ళు కూడా తూర్పు దానికి రేట్ ఎక్కువ పెడతారు, అవును, ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ అంటారు. ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ పెడతారు. అయితే వెనకటి రోజులలో ఏంటంటే మనం వచ్చే ఆ కాంతితోటి ఆ ఉన్న వెలుతురులోనే మనం మ్యాక్సిమం ఆఫ్ ద పని చేసుకోవాలి. అవును, అవును, రెండోది సూర్యరశ్మి రావాలి, మనకు న్యాచురల్ లైట్ మనకు రావాలి, తప్పదు. అవును. కాబట్టి మనం ఆ ఈస్ట్ ఫేసింగ్ అనే దానికి ప్రిఫర్ చేసినాం. ఓకే. అంతేగాని ఇప్పుడు కూడా వచ్చి అదే ఈస్ట్ ఫేసింగ్ అనడం మూర్ఖపు ఆలోచన విధానం. అంతేనా? దానికి దీనికి సంబంధం లేదు ఒకటి. ఆ, రెండోది ఈస్ట్ ఫేసింగ్లో ఒక మంచి సైంటిఫికల్ రీజన్ ఒకటి చెప్తాను. పూర్వం లైట్ ఉండకపోయేది కదా, ఏం చేసేవారంటే నట్టింట్లో ఒక గౌజు లెక్క కట్టి అందులో వాటర్ పోసేవారు. అవును, వాటర్ పోసి ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ ఆ సూర్యకిరణాలు ఈ దీని మీద పడేటట్టు చూసుకునేవారు. మార్నింగ్ పూట అచ్చా. ఆ వాటర్లో పడ్డటువంటి సూర్యకిరణాలు 60 degrees ఇట్లా డీవియేట్ అవుతాయి. ఇలా డీవియేట్ అయినప్పుడు ఏంటంటే అటొకటి ఇటొకటి అద్దాలు పెట్టేవారు. ఆ, ఓకేనా? మనకి వెనకట చూడు మన వాసాలు ఉండేటివి కదా, అవును, వాసాల మీద ఏం చేశారంటే దర్పణాలు అంటే ఈ అద్దాలను కట్టేవారు. సో ఆ సూర్యుడు ఇంట్లోకి ఈ వాటర్లో పడగానే ఈ వాటర్లో ఉన్న రిఫ్లెక్షన్స్ అద్దాల మీద పడగానే ఇల్లంతా ఆటోమేటిక్గా న్యాచురాలిటీ ఉండేది. 300% లైట్ పెరిగేది, 300%. సైంటిఫికల్ రీజన్ అది. ఆ, ఇప్పుడు ఆ సైన్స్ బేస్ చేసుకునే అయోధ్యల బాలరాముడికి గర్భాలయం అలాగే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ, ఆ సైంటిఫికల్ మెథడ్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో అందుకే సూర్యుడి యొక్క కాంతి ఇట్లా బొట్టు మీద పడుతుంది అయోధ్య బాలరాముడికి. ఆ, సైన్స్ అది. సో దానికోసమనే తూర్పుని బాగా ఇచ్చేయమన్నారు, లేదా తూర్పు భాగం ఓపెన్గా ఉండాలి, సూర్యకిరణాలు లోపలికి రావాలి, విటమిన్ డి కూడా మనకు అవసరమే అనేటువంటి ప్రాణశక్తికారకుడు జీవకారకుడైన సూర్యుడు కదా. అంతే కదండి. సో రెండో విషయం కూడా ఏంటంటే మనోకారకుడు జీవకారకుడు సూర్యచంద్రులే కదండి మన ప్రత్యక్ష దైవులు. అంతే కదా. మిగతా గ్రహాలు కంటికి కనపడవు కదా. అవును, అవును. సో ఈ రెండింటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద కూడా ఎక్కువ ఉంటుంది. చాలా. అవును. సో అందుకోసమని మనం దీన్ని తీసుకుంటారు. ఏ దిక్కైనా ఉండవచ్చు, దశ ఉన్నవాడికి దిశతో పనేం లేదంటారు. అవును. మరి అంత అద్భుతమైనటువంటి మయుడు కట్టినటువంటి మయసభతోటి ఏమైంది చెప్పండి? ఏమైంది? నష్టమే జరిగింది, లాభం అయితే జరగలే కదా. అవును. అద్భుతమైనటువంటి వాస్తు పండితులు కట్టినటువంటి ఇల్లులు కూడా పోయినాయి కదా. నేను అనేది ఏంటంటే దశ ఉన్నవారి దిశతో పని లేదు. పాయింట్ నెంబర్ 1. కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, దీన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఒకటి, కోణాలలో ఏ కోణం కట్టవకుండా చూసుకోండి. దాని విషమ కోణే శోక లక్షణం అంటారు. ఒకటి. రెండవది, అస్సలకే ఆగ్నేయ కట్టవకుండా చూసుకోండి. రోగాల బారిన పడతారు, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి, శత్రువుల బారిన పడతారు, చెరసాల వాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈశాన్యం కట్టవకుండా చూసుకోండి, ఎందుకంటే పిల్లలు సక్రమైనటువంటి స్థితిలో పెరగరు, సెటిల్ అవ్వరు, తల్లిదండ్రులతో రిలేషన్షిప్స్ ఉండదు, అకాలమైనటువంటి మరణాలు ఉంటాయి. ఓకేనా? ప్రభుత్వంతో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాయువ్యం కట్టవకుండా చూసుకోండి, గౌరవ మర్యాదలు ఉండవు. మనం బయటికి పోయినామంటే మనం ముఖం చూడడానికైనా అవతలోడు తిడుతూ మాట్లాడాలి, మన వెనకైనా తిడుతూనే ఉండాలి. ఫస్ట్ గౌరవ మర్యాదలు హీనమయ్యేది వాయువ్యంతో. ఓకే. నైరుతి తీసుకోండి, ధనం సరిగా నిల్వ ఉండదు, అప్పుల పాలు చేస్తుంది, సడన్ డెత్స్ ఉంటాయి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆగ్నేయ నైరుతి చాలా డేంజర్, అస్సలే కట్టవకుండా చూసుకోండి. ఏం చేసినా ఉన్న జాగని రెక్నర్ చేసుకొని కట్టుకోండి. ఫస్ట్ అయతం సిద్ధయస్వర్ణ చతురస్రే ధనాగమ అంటారు. ఆయతాకారం పర్ఫెక్ట్గా రెక్టాంగిల్ అన్నా చూసుకోండి, స్క్వేర్ అన్నా చూసుకోండి. ఫస్ట్ అది ఒకటి. సెకండ్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో సెప్టిక్ ట్యాంక్ అనేది అయితే ఆగ్నేయంలో పెట్టండి లేదా వాయువ్యంలో పెట్టండి, ఇంకెక్కడ పెట్టకండి. రెండోది, నైరుతిని ఎప్పుడు కూడా ముయ్యాలండి. ఓకే. నైరుతి విషయంలో మూడు విషయాలు చెప్తారు మనకి. హైట్, వెయిట్, జీరో ఎయిర్ అంటారు.
అక్కడ హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, 0 ఎయిర్ అంటే అక్కడ గాలి రాకపోకలు కూడా ఉండకూడదు. అవునా? అందుకే నైరుతిలో బెడ్రూమ్ పెడతాం మనం. అవును. బెడ్రూమ్ పెట్టి పూర్తి నైరుతిలో కూడా మనం ఎట్లాంటి విండోస్ కానీ వెంటిలేషన్స్ కానీ ఇవ్వం, ఉండవు. అవును. ఎందుకంటే అది క్లోజ్ అయి ఉండాలి. కరెక్ట్. ఓకేనా? ఓకే. సో అది వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం ఏం చేయండి అంటే బాత్రూమ్స్ కూడా ఎక్కడ ఉండేటట్టు చూసుకోండి అంటే అయితే ఆగ్నేయంలో ఉండేటట్టు చూసుకోండి, లేదా మిడిల్ ఆఫ్ ద వెస్ట్లో కానీ వాయువ్యంలో ఉండేటట్టు చూసుకోండి. ఓకే. ఇంకెక్కడ ఉండకుండా చూసుకోండి. ఇది ఒక్కటి పాటించండి. మిగతా అనేది చిన్న చిన్న డీవియేషన్స్ అంటే అది మనం ఏం చేయలేము, లేదా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్కి మనం చాలా ఎక్కువ విషయాలు మనం కూడా చెప్పలేము. సో కాబట్టి అది షేప్లో ఉందా లేదా చూసుకోండి, సరిపోతుంది. రెండోది, అపార్ట్మెంట్కి మీరు షేప్ పెట్టద్దు. అపార్ట్మెంట్ వాస్తు వేరు, ఇండివిజువల్ హౌస్ వాస్తు వేరు, మళ్ళీ వ్యాపార స్థల వాస్తు వేరు, గోడౌన్స్ వాస్తు వేరు, ఫ్యాక్టరీస్ వాస్తు వేరు, మీరు కట్టే ఫామ్ హౌస్లకు వాస్తులు వేరు. మరి ఒక్కదాన్ని తీసుకొచ్చి అన్నిటికీ మీరు దయచేసి మీరు పెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు వ్యవసాయ భూమి తీసుకుంటాం, అది ఎట్లా పడితే ఏ ఇష్టం వచ్చిన ఆకారాలలో ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. అంతే కదా? అవును. సో నేను అనేది ఏంటంటే ఇండివిజువల్ కట్టుకునే వరకు దాన్ని రెక్నర్ చేసి కట్టుకోండి. కొంచెం ప్రామాణికంగా మరీ నైరుతిలో ఉండకుండా, బాత్రూమ్ లాబరేటరీస్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మేజర్గా. ఇంకోటి గురించి ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు, పుట్టిన పిల్లలకి జాతకాలు చూడొద్దు, 12 ఏళ్ళు వచ్చాక కానీ జాతకం ఫలించదు అంటారు. మరి బాలారిష్ట దోషాలు ఇవన్నీ ఉన్నాయి కదా గురించి, నిజమేనా? అది చూడకూడదా? 100% ఖచ్చితంగా ఈ మాట తప్పండి. చూడకూడదు అనేటువంటిది చాలా తప్పండి. 100కి 200% చూడాలి ఖచ్చితంగా. మనకి పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు మనకు 3 రకాల శాంతులు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి నక్షత్ర శాంతి, రెండవది బాలారిష్ట శాంతి, మూడవది నవగ్రహ శాంతి అంటారు. జనరల్గా ఈ నక్షత్ర శాంతి ఏం చేస్తారు, పుట్టిన పిల్లలకి ఏమైనా గండాలు ఉన్నాయా, 27 నక్షత్రాలు 4 పాదాలు ఉన్నాయి కదా, ఏ పాదంలో ఏ నక్షత్రంలో పుడితే తల్లిదండ్రులకు గండాలు, మీనమామకు గండం అని అలా కొంత ఇండికేషన్ ఉంటుంది. దాని ప్రకారం ప్రికాషన్స్ తీసుకోవాలి. రెండవది బాలారిష్ట శాంతి, మూడవది నవగ్రహ శాంతి. నేను బాలారిష్ట దోషం గురించి ఎక్కువ చెప్దామని అనుకుంటున్నాను కాబట్టి నవగ్రహ శాంతి క్లోజ్ చేస్తాను. మూడోది నవగ్రహ శాంతి అంటే ఏంటంటే పుట్టిన పిల్లల యొక్క జాతక ప్రభావం తల్లిదండ్రుల యొక్క ఆయుష్ మీద, ఆర్థిక స్థితిగతుల మీద, ఆరోగ్యం మీద, అదే కుటుంబ గౌరవ మర్యాదలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పుట్టిన పిల్లల ప్రకారం. సో కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు పుట్టినప్పుడు జాతకం ఎందుకు అనేది అసలైన పాయింట్ మెయిన్ చెప్తా వినండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే జ్యోతిష్ అని చెప్పి శాంతులు చేసి వదిలేస్తున్నారు. అసలు అది కాదు పద్ధతి. శాంతులు పెట్టి వదిలేయడం పద్ధతి కాదు. అసలు బాలారిష్టం అంటే ఏంటి, బాల్యములో ఉన్నంత వరకు కలిగే అరిష్టాలను లేదా 12 సంవత్సరాల యొక్క వరకు శరీరం యొక్క గ్రోత్ని ఐడెంటిఫై చేస్తుంది ఆ జాతి. సో పిల్లలకి ఏం చెప్పాలంటే మీరు శాంతి చేశారు, పూజలు చేశారు, ఓకే, దిస్ ఈజ్ ఓకే, మన శాంతి ప్రకరణంగా నివారణ చేశాం. బట్ మనం చేయాల్సిన, అసలు జ్యోతిష్యులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఎవరి జాతకంలోనైనా ఏ గ్రహమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నప్పుడు 1వ స్థానం శరీరం, 6 రోగస్థానం, 8 ఆయుష్, 12 మోక్షస్థానం. ఈ 4వ హౌస్ వెరిఫికేషన్తో పాటుగా 9 గ్రహాల యొక్క ప్లానటరీ యొక్క ప్లేసెస్ని వెరిఫికేషన్ చేసినప్పుడు పిల్లవాళ్ళకు ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ రోగం రావడానికి అవకాశం ఉంది, ఏ శరీరం యొక్క భాగం అంటే ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క గ్రోత్ మనకి ఈ జాతకంలో తెలుస్తుంది. దాని అనుగుణంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్స్ని మార్చాలి. అసలు ఇది చెప్పట్లేదు, ఈ పూజ ఉంది, ఆ పూజ ఉంది, ఈ శాంతి ఉంది, 20,000, 30,000, 50,000, అది కాదండి. అసలు దీంట్లో దాగి ఉన్నది ఏంటిదంటే ఎవరికైనా ఒక పిల్లవాడి జాతకంలో చంద్రుడు బాగాలేడు, జన్మలగ్న వశాత్ 8వ స్థానం నందు చంద్రుడు ఉంటే బాలారిష్ట దోషం అని చెప్తాం. కానీ ఏం చెప్పాలి మనము, వీడికి పొత్తి కడుపుకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వీడికి కొంచెం పేగులు పచ్చిగా ఉంటాయి, వీడికి తొందరగా తల్లిపాలు అరిగేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. సో వీడికి నెంబర్ ఆఫ్ ద టైమ్స్ ఫుడ్ పెట్టాలి, ఒకటేసారి బల్క్ ఫుడ్ పెట్టద్దు వీడికి. అట్లా వాడి మెల్లగా వాడి బాడీని మనం తయారు చేయాలి, ఇది చెప్పాలి. ఉదాహరణకు ఎవరి జాతకంలో లగ్నవశాత్ 12 ఎంటర్ అవి ఉన్నాయి, వీడికి చెప్పాలి వీడి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో చిన్నతనంలో వీనికి ఫస్ట్ గడ్డలు పెట్టకండి, వీని ఇమ్యూనిటీ పెరిగేదాకా ఈ చామగడ్డ, కందగడ్డ, ఆలుగడ్డలు దూరం పెట్టండి, గోంగూర దూరం పెట్టండి. వీడికి ఐ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్కిన్ లేతగా ఉంటుంది వీడికి, తొందరగా వీడికి టెంపరేచర్ ఇదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రతి విషయం చెప్తే ఇంట్లో తల్లులు ఏం చేస్తారు, దాని అనుగుణంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. అసలు బాలారిష్ట దోషం వెనుకున్న రహస్యం ఇది, అది చెప్పట్లేదు. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ జన్మస్థానం నందు శని, చెప్పాలి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది,
వీడి ఎముకల బలం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడికి పాలు ఇవ్వాలి మనం వీడికి ఖచ్చితంగా నువ్వులు పెట్టండి, వీడికి నువ్వులు ఉండలా చేసి పెట్టండి వీడికి. అట్లా ప్రతి గ్రహం నుంచి ఆ పిల్లవాళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క గ్రోత్ తెలుస్తుంది కాబట్టి దాని అనుగుణంగా ఆ పిల్లవాడిని మనం పెంచాలి. ఇది బాలారిష్ట దోషం వెనుకున్న రహస్యం. ఎవరు తెలియకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పుడు బాలారిష్ట దోషం ఉన్నది, పూజ చేసుకున్నా అయిపోయింది. లేదు అసలు వాడు జాతకమే చూపించుకోలేదు. అసలు 12 ఏళ్ల లోపు నీ శరీరంలో ఉన్న ఆర్గానిక్ల గ్రోత్ ఎలా తెలవాలి నీకు? నువ్వేం పుట్టిన పిల్లవాడికో 3 ఏళ్ళకు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి సంవత్సరం స్కానింగ్లు అయితే చేయవు కదా, బ్లడ్ టెస్ట్ అయితే చేయవు కదా. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను అందుకే చెప్తున్నా అండి, అసలు విషయం ఏంటిదంటే అసలు నాట్ ఓన్లీ జాతకం ఈ బాలారిష్ట దోషం కాదండి, అసలు జాతకంలో ఉన్నటువంటి అసలైన రహస్యం కూడా ఇది. ఓకే, జాతకంలో బలం ఏందో తెలుసుకోవాలి, బలహీనతలు ఏందో తెలుసుకోవాలి, దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అదే జ్యోతిషం, వేరే ఏం లేదు. సరే శాంతులు గీంతులు అని అంటారా, సరే ఓకే, అది మన శాంతి ప్రకారంలో మన పూర్వీకులు పెద్దవారు చెప్పారు. సో అది చేసుకునే క్రమం చేసుకున్నాం. కానీ అసలైన ముఖ్య ఉద్దేశం ఇదే కదండి. అట్లా ఇప్పుడు కొంతమంది ఉంటారండి, జన్మలగ్న వశాత్తు బుధుడు చతుర్థం నందు కానీ 7th కానీ కనుక ఉంటే గ్లాండ్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మేము ఏం చెప్తాం, చిన్నప్పటికెళ్ళి వీడికి ఐస్ క్రీమ్స్ తక్కువ పెట్టండి, కోల్డ్ ఐటమ్స్ తక్కువ ఇవ్వండి, వీడికి చిన్నప్పుడే టాన్సిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం వీడికి బాగా చల్లగా ఉంచకండి, బాగా వేడిగా ఉంచకండి, ఇవి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. సో అలా ఒక్కొక్క గ్రహం నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా నేను మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా పిహెచ్డి చేశాను కదా, చాలా ఏళ్ళ నుంచి కూడా నేను ఈ హెల్త్ ఇష్యూస్ మీద కూడా చేశాను కాబట్టి నేను పిల్లలకి అదే చెప్తానండి. నేను ఫస్ట్ నా పిల్లలకి ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అనే దాంతో పాటుగా నేను ఏం చెప్తానంటే, అమ్మ మీ అబ్బాయి జాతకంలో ఈ గ్రహం బలహీనంగా ఉన్నాయి, ఈ 2 గ్రహాలు బాగాలేవు, దీన్ని మీరు ఏం చేయాలి, 12 ఏళ్ల లోపు మన శరీరం మంచి చక్కగా ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ పెట్టండి వాడికి, మీరు ఈ రకంగా వాడిని పెంచండి అని చెప్తా. 100% జాతకం చెప్పించుకోవాలి, చూసుకోవాలి, గండాల మంచా చెడ ఏమన్నాయో చూసుకోవాలి, దాని అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి, మర్చిపోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, జాతకం మీద అతి విశ్వాసం ఉండొద్దు, అవిశ్వాసము ఉండకూడదు. సూపర్ గురుగారు. నేను అయ్యగారిని అడిగే బయటికి వస్తా, అయ్యగారు చెప్పిన కలర్ బట్టలే వేస్తా, అయ్యగారు ఏది చెప్తే కదే వింటా అని మూర్ఖపు ఆలోచన విధానం బంద్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో అయ్యగారిని కలవాలి, ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసుకోవాలి, ఊకోవాలి. నేనేం నమ్మా, నా జాతకాలు ఏది ఉంటే గదే అవుతుంది, అయ్యగారు చెప్తే జరుగుతుంది, అది కూడా అనొద్దు. ఎందుకంటే మా అనుభవం, మా సబ్జెక్టు, మా రీసెర్చ్, మా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ వినరాదండి, విని దాని అనుగుణంగా మీరు కూడా ప్రయత్నం చేసుకోరాదండి. ఎగ్జామ్స్ ముందు మనం మోడల్ పేపర్ అని చదువుకునే చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాయో నాకు ఐడియా లేదు, చిన్నప్పుడు మనం ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయి ఇంకా. సో నేను అనేది ఏంటంటే మోడల్ పేపర్స్ అని మనం చదువుకునే వాళ్ళం కదా. సో అట్లా నేను ఏమంటున్నా అంటే, నీ మోడల్ పేపర్, నీ లైఫ్ మోడల్ పేపర్ చదువుకోరాదు, తర్వాత నీ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. సూపర్ గురూజీ, మీరు నాకు ఎందుకు ఇష్టం, నేను మా ప్రేక్షకులకు ఏదన్నా సమస్య ఉందంటే కళ్ళు మూసుకొని చెప్తా, సుమన్ శర్మ గారిని అడగండి అని చెప్తా. ఏదన్నా కూడా ఎందుకు చెప్తానంటే దానికి రీజన్ ఉంది గురించి. చాలామంది జ్యోతిష్యులు 1 minute కంప్లీట్ చేస్తారు. మా దగ్గర ఒక జ్యోతిష్యురాలు అయితే, ఒక జ్యోతిష్యులు అయితే 1 minute అయితే ఇంత, 5 minutes అయితే ఇంత, 10 minutes అయితే ఇంత, 15 ఇట్లా రేట్లు పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే. మీ దగ్గరికి వస్తే 2 గంటలు 3 గంటలు మాట్లాడతారు క్లయింట్తో. ఎట్లా సాధ్యం గురించి ఇది? ఇప్పుడు ఎక్కడో నా ఇంటర్వ్యూ వినో, అవును, ఏదో రెఫరెన్స్ తీసుకోను, ఎక్కడి నుంచో నా దగ్గరకు వస్తారు. అవును, నన్ను ఏం ఆశ పెట్టుకొని వస్తాడు నా దగ్గరికి అంటే, వాళ్ళకి ఏదో ఒక సలహానో సూచననో, వాడు ఏదో ఒక ఒపీనియన్ మీద వస్తాడు కదా, వాడు హోప్తో వస్తాడు కదా. మరి వచ్చినోడిని నేను నిమిషంలో నేను చూస్తా, 2 నిమిషాలలో చూస్తా, 5 నిమిషాలలో చూస్తా, నువ్వు 5,000 ఇస్తే చూస్తా, నేను 10,000 ఇస్తే చూస్తా అని అంటే అది ఇంత చండాలమైన విషయం. అది రాంగ్. నీ దగ్గరికి వచ్చిండు అంటే నీకు వాడికి ఏదో బంధం ఏర్పడ్డది, ఏదో ఇచ్చాడు కదా, నీకు అవకాశం ఇచ్చాడు కదా. రెండోది, ఎవరు కూడా ఏం ఫ్రీగా చెప్పించుకోరు కదా, ఎంతో అంత ఇచ్చిపోతూనే ఉంటారు కదండి.
వాళ్ళు ఎవరేమి అంతే ఇచ్చారు కదా కదా. అంతే కదా మరీ అంత చండాలంగా అంత కమర్షియల్ ఆస్పెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా 28 ఏళ్ళు అవుతుంది కదా, అవును ఏం సంపాదించకుండానే ఇక్కడ దాకా వచ్చిందా. లేదు లేదు కదా. ఇదే హైదరాబాద్లో 3 కిలోమీటర్లు నడిచి 50 రూపాయలు తీసుకొని జ్యోతిష్యం చెప్పిన. బా ఈ రోజు ఇదే 20 లక్షల కార్ల పోయి జ్యోతిష్యం చెప్తున్నా నేను. ఓకేనా. అంతే కదా అవును సో ఎదిగిన కదా, నిజాయితీగా ఉన్నా కూడా ఎదుగుతారు. ఎదగరు అనేది ఏం లేదు. కానీ ఓ పిచ్చిలో పడి పైసా ఇస్తేనే జ్యోతిష్యం చెప్తాంటే దాని అంత చెండాలం అది లేదు. నువ్వు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే, నీ క్లయింట్ నిన్ను వాడు ధైర్యంగా నమ్మి నీతోటి వాడు ట్రావెల్ చేస్తుండంటే అది గెలుపు, అది ఆస్తి. అది నేను ఆ ఆస్తి నమ్ముతా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎందుకంటే నేను చాలా నార్మల్ స్థాయి నుంచి వచ్చిన. బట్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇక్కడ దాకా వస్తాను కూడా నేను అనుకోలేదు కదా, బట్ ఐఎమ్ హ్యాపీ. అంత పరిగెత్తాల్సినంత అవసరం కూడా ఏం లేదు. అట్లని మీరు నన్ను ఏదో మన స్వామీజీ లెక్క అనుకోకండి. లేదు, లేదు. నేను స్వార్థపరుణ్ణే. నేను 4 పైసలు సంపాదించుకోవాలని కోరుకుంటా. నేను నా క్లయింట్ బేస్ పెంచుకోవాలనుకుంటా, కానీ పద్ధతిలో పెంచుకోవాలనుకుంటా. అది పద్ధతి తప్పి పెంచుకోవాలని అనుకో. అది. సొంత లాభం కొంత మానుకోవాలి కదా, అంత మానుకుంటే కూడా తప్పు. మళ్ళీ మీరు మళ్ళా అట్లేం లేదు. లేదు. ఫ్రీగా చెప్తాడేమో సుమన్ శర్మ అని లేదు, అనుకోకండి. నేను ఛార్జ్ చేస్తా, అట్లేం లేదు. అది. బట్ అఫోర్డబుల్ గా చాలా ఓర్చుకోగలిగే ఎంత సామాన్యుడైనా ఆయన చేరుకోవచ్చు, అలా ఉంటది ఆయన. అంతేగాని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి, నాకు ఏం అభ్యంతరం లేదు. నా గురించి ఎంక్వైరీలు చేసుకోండి. గురుగారు మీరు ఎవరు ఏమైనా చేసుకుంటారు, నేను ఒక్కరిని చాలు మీకు. మీ అతిపెద్ద ఫ్యాన్ నేనున్నా కాబట్టి డోంట్ వరీ. మా ప్రేక్షకులు ఖచ్చితంగా మిమ్మల్ని అది చేసుకుంటారు, మీ దగ్గరకు వస్తారు, కాల్ చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు నేను వరంగల్ కదా, మీకు తెలిసిందే కదా. నా ప్రాంతంలో అయితే నేను వెల్ నోటెడ్ పర్సన్. నేను నా అపాయింట్మెంట్స్ నాకు రెగ్యులర్. అంటే ఒక్క మాట చెప్తా గురుగారు, అంటే అభ్యంతరం క్షమించండి, ఇంటర్వ్యూ అంటే మామూలుగా మనం కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటారని వింటాం కదా, మామూలుగా సామెతలాగా వాడుతుంటారు చాలా మంది. అరే వాడి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలా అంటారు. నేను చూశాను రిజర్వ్గా ఈయన కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటారు, బాటిల్స్లో తీసుకెళ్తారు అక్కడ జనం. అది అట్లా నిజం, అది షాక్. అది అట్లా ఏం లేదు. కానీ నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు మీ దగ్గరికి ఇక్కడికి వచ్చిన ఇలా నాకు నేను 2 అంశాల ప్రకారం వస్తాను. ఒకటి, నేను ఎలివేట్ అవ్వాలని వస్తాను. అంటే ఎదగాలని కోరుకుంటా కదా, తప్పే ఉంది. సో ఐ హావ్ టు మార్కెట్ మై సెల్ఫ్ కదా. సో నాకు ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నలుగురు నన్ను రికగ్నైజ్ చేస్తారు, నాకు కూడా ఉంటుంది కదా స్వార్థం. రెండోది ఏంటిది తెలుసా అండి, నాకు నెంబర్ ఆఫ్ హారోస్కోప్స్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను ఒక ప్రాంతానికి దానికి రీసెర్చ్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది కదండి. రెండోది ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. ఒక కేసు సక్సెస్ అయినామంటే ఆ ఫీల్ ఈ పైసలు కాదండి, ఫ్రాంక్గా చెప్తాను. ఒక కేసు అయింది, వాళ్ళు మనం నమ్ముకున్నారు, పిల్లలు అవ్వట్లేదట, పెళ్ళి అయింది, ఒక 7-8 ఏళ్ళు అవుతుంది, మన దగ్గరకు వచ్చిళ్ళు, నమ్మిళ్ళు, మనతో ట్రావెల్ చేసిళ్ళు, పిల్లలు అయిళ్ళు. ఇక అది ఏముంటుంది చెప్పండి, ఎంత కిక్ ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి మిమ్మల్ని ఏమంటారు తెలుసా, ఇట్లా అంటే పిచ్చి శాస్త్రం వారంటారు మిమ్మల్ని. ఎందుకంటే ఇంత చిన్న వాటికి ఇంత ఆనందపడుతున్నాడే, డబ్బు సంపాదించిన రాదా ఈయనకు అనుకుంటారు డబ్బు సంపాదించిన జనం. నాకేమైంది కదా, ఎంత ఘోరంగా ఉందంటే సార్. ఇప్పుడు ఇప్పుడు ఎదుటోని నేను హ్యాపీ చేయాల్సిన అవసరం లేదు కదా, నేను హ్యాపీగా ఉన్నాను కదా. నేను హ్యాపీ లేకపోతే కదా నేను అవసరానికి నేను వెతుక్కుంటాను, నాకేం ఇబ్బంది లేదండి. ఒకవేళ నేను ఈ క్షణంకి వెళ్ళి నేను సంపాదించకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నన్ను మా ఆవిడ పోషిస్తారు. షీఈస్ ఏ మ్యాథమెటిక్స్ టీచరు. ఇక కొంచెం సరే పూర్తిగా బంద్ చేస్తే తిడతావో నాకు తెలియదు, కానీ ఒకవేళ బంద్ చేసినా కూడా ఏం కాదండి. గురుగారు ఉట్టిగా మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మిమ్మల్ని అడిగి మీకు డబ్బులు ఇచ్చేది అంతా మీరు జీవితాంతం నేను తీసుకోను చెప్తున్నా, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, లేదా చాలా మంది కూడా కొంచెం అంటే నన్ను రీచ్ అవుట్ అవడం లేకపోతే ఏదో బాగా అనుకుంటారు కదా. ఫ్రాంక్గా చెప్తున్నా అండి, నేను ఏ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇష్టమైనట్టు పైసలు తీసుకోను. తెలుసు నేను తీసుకోను. లేకపోతే నేను ఏదో మీ బిడ్డ పెళ్లి కుదిరింది కదా, మీకు నేను చెప్పినట్టు అయింది కదా, నాకు 1,00,000 తీయండి, 2 లక్షలు తీయండి, తులాల కొద్ది బంగారాలు ఇవ్వని నేను అడగనండి. నేను నా ఫస్ట్ టైం ఏళ్ళ తరబడి సర్వీస్ ఇచ్చి మొన్న నా బిడ్డ పెళ్లికి అడిగిన, ఫ్రాంక్గా చెప్తున్నా. అది నా కష్టమే, అంతే కదా, అది నా కష్టమే. నాకు ఇచ్చిళ్ళు కూడా 100%. నేను నా క్లోజ్ ఫ్రెండ్ అతను కూడా నా చిన్నప్పుడే నా క్లాస్మేట్, మేము ప్రాణ స్నేహితులం. వాడు యూఎస్లో ఉంటాడు. వాడు కూడా మొన్న నా బిడ్డ పెళ్లికి 5 లక్షలు పంపించాడు. నేను అడగలేదు, ఫ్రాంక్గా ఎక్స్పెక్ట్ కూడా వేయలేదు, అయినా వాడు నాకు పంపించాడు. అంటే నేను ఏది నమ్ముతానంటే, నీకు ప్రాప్తం ఉన్నది నేను అట్టింటికి వస్తుందని నమ్మిన. సూపర్. వాస్తవంగా నేను అడిగితే వాడు 10 ఇస్తాడు.
కానీ నేను అడగలేదు. అడగలే. కానీ వాడు ఏమన్నాడంటే వాడు పంపించి ఏంగా తీరా అని మళ్ళీ ఏం ఇవ్వాల్సిన అవసరం లేరా, నాకు కోడలికి గిఫ్ట్ లెక్క అనుకో, మేనమామ గిఫ్ట్ అని అనుకో అన్నాడు. ఏందిరా 5 లక్షలు ఏందిరా గిఫ్ట్ ఏందిరా అన్న. అరే నాకు 2 మగపిల్లలు రా, నాకు ఆడపిల్లలు కూడా లేరు, ఏంగా తీరాదిరా, ఏమైతుంది, నేను మంచిగా ఉన్నా కదా, నేను మంచిగానే ఉన్నా కదా, ఏంగా తీ అని వాడు ఇంకో మాట, ఒక గొప్ప మాట అన్నాడు. అరే నీ ఒక్కనికే కాదురా, మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్న ఆడపిల్లలకి ఇద్దాం అనుకున్నారా అన్నాడు. ఓ సో స్వీట్. వాడు 5 లక్షలు అండి, రూపాయి 2 రూపాయలు 5 లక్షలు. వాస్తవం. మన తెలంగాణ సగటు గ్రామంలో 2 పెళ్లిళ్ళు అవుతాయి. నేనేమంటానంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు ఎందుకు ట్రై చేయరండి, అరే నాకు దేవుడు నాకు రాసి పెట్టుంటే నా నట్టింటికి వచ్చింది కదా, నేను వచ్చింది కదా, మరి నేను లేని దానికి ఎందుకు పరిగెత్తాలి? దేవుడు నాకు ఇచ్చేదైతే ఇస్తాడు కదా, మంచిగానే చూసాడు కదా, బాగానే ఉన్నాను కదా, ఏందట ఏం చెప్పండి, ఏం చేయాలి? చాలు. ఇప్పుడు ఎంతో మందికి మంచి చేస్తే ఆ పుణ్యం తిరిగి నాకు కూడా వస్తుంది కదా అండి, దానికంటే అంతకంటే తృప్తి ఏమి ఇవ్వగలుగుతుంది అండి. రైట్, సూపర్. అండ్ ఇంకొకటి ప్రేక్షకులకు చెప్పాలి, గురుగారు వరంగల్లో ఉంటారు, అయితే హైదరాబాద్లో మన ఆఫీస్లో మీరు ఎప్పుడు వచ్చినా కలుస్తారు గురుగారు. వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మన ఎంతమంది అవుతారో అంతమందితో కలిపి గురుగారిని మళ్ళీ తీసుకొచ్చుకుంటాం, మేము తీసుకొచ్చి స్టూడియోలోనే చెప్పిస్తాము. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఇంకోటి ఈ వేదిక మీద ఛాలెంజ్ చెప్తున్నా, నేను ఎవ్వరు చెప్పించుకుందాం అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీరు దొంగ లెక్క జోళ్ళ ఫోన్లు పెట్టుకొని రికార్డులు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను చెప్పేటప్పుడు రికార్డులు చేసుకోండి, నాకు చెప్పి రికార్డులు చేసుకోండి, చెప్పకుండా కూడా రికార్డులు చేసుకోండి, నాకు ఏం ఫరక్ పడదు. ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి నా ముందు కూర్చోండి, మీ హెల్త్ విషయాలు చెప్తాను, మీ ప్రాస్పెక్టస్ చెప్తాను, పిల్లలు చెప్తాను, మ్యారిటల్ లైఫ్ చెప్తాను, కెరియర్ చెప్తాను, అన్నీ మ్యాచ్ చేసుకోండి అంటేనే నన్ను నమ్మండి, లేకపోతే ₹1 కూడా ఛార్జ్ చేయ. ఇట్స్ ఎ ఛాలెంజ్ థింగ్, ఇది ఓపెన్గా చెప్తున్నాను. అట్లా నేను విన్నా కూడా, మీరు చెప్పేటప్పుడు ఎంత అక్యురేట్గా అయిందో కూడా నేను విన్నాను గురుగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మీ కృప మా మీద ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. సో మీకు ఎలాంటి సమస్య ఉన్నా చక్కగా అంటే నమ్మి ఆయన్ని ఫోన్ చేయండి, అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే నేనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. సో థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.